పెద్దగా కష్టపడాల్సిన పనే లేదు. మనకి దీపం ఉంది చూడండి. హష్మి, యూ కెన్ పిన్ మీరా? కనిపిస్తోందా? ఎస్ ఆంటీ, ఎస్. వీడియోలో ప్రాపర్టీస్ అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు కరెక్ట్ గా, అందరూ నేర్చుకుంటా. ఆంటీ ఒక సెకండ్. సో వీ హ్యావ్ హానరబుల్ చీఫ్ గెస్ట్ ఫర్ ద డే, ప్రవీణ మ్యామ్ ఉండారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో వాళ్ళు వచ్చి షీఈస్ ద విస్టా ఫౌండర్ అండ్ షీఈస్ మల్టిపుల్ అవార్డ్ ఓన్ చేశారు. అండ్ వాళ్ళు కానీ కొల్ల అవార్డ్స్ తీసిండారు. మనకు అవార్డ్స్ ఇస్తాము ఫార్ వైశ్యాస్ బై వైశ్యాస్ అనేసి విస్టాని స్టార్ట్ చేసి షీఈస్ బీన్ అవార్డింగ్ మెనీ talented and achievers in మన వైశ్యాస్. వెల్కమ్ ఆంటీ. ఐ వాజ్ వెరీ హానర్డ్ మన స్కిల్ క్లబ్ తోడ సెషన్ కి వాళ్ళు వచ్చారు. అట్లా అంటే తలిచేటప్పుడు నాకు అలా సంతోషంగా ఉండేను. ఆంటీ ఫ్యూ వర్డ్స్ ఆంటీ. జై వాసవి, జై వైశ్య. అందరికీ శుభదినం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఒక స్పెషల్ డేలో కలిసేదాంట్లో కొల్లా సంతోషమయ్య. వెరీ గుడ్ ఎఫర్ట్స్ అష్మిత. ఈ స్కిల్ క్లబ్ మూలంగా కొల్ల మంచి ప్రోగ్రామ్ ఎత్తుకుంటా ప్రయత్నం చేస్తూ ఉంటావు. నేటి మన ప్రోగ్రామ్ ని నడిపించి ఇచ్చే శ్రీ విద్యా గారు మీకును ఒక ఆల్ ద బెస్ట్. మన వైశ్యాస్ అందరమే మల్టీ టాలెంట్ దా. వాళ్ళతోడ టాలెంట్ వచ్చి మోస్ట్లీ వాళ్ళ ఊర్లో తెలుసును, వాళ్ళ స్టేట్ లో తెలుసును అన్ని దాండి ఓవర్ వరల్డ్ ఎత్తుని పోవాలన్నా మనం విస్టా చేస్తా ఉండాము. మీరంతాను నిండ పేరు విస్టాలో కలుసుకొని ఉండింటారు, అవార్డ్స్ అచీవ్ చేసింటారు. ఇంకా అప్కమింగ్ అచీవర్స్ ను నిండ పేరు రావాల మన కమ్యూనిటీలో. మాకు తెలియకుండా కొత్త కొత్త సాధనయాలర్గా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయాలంట హష్మిత. విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీ విద్యా గారు ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. Thanks Andy, we are very proud to be here. Thank you so much Aunty for your kind words. It's my honor and it's my pleasure. Thank you so much. ఇప్పుడు దీపం వెలిగించాలంటే డౌటే లేదండి. మనం సౌత్ ఫేస్ ఒక్కటి మాత్రమే చూడకూడదు దీపం వెలిగించేటప్పుడు. యమ దీపం అని అంటారు కదా, అందువల్ల మీరు ఈ దీపాన్ని చూస్తున్నారంటే ఇట్లా సెంటర్ పార్ట్ లో ఇది చూస్తే ఇది వచ్చి డబుల్ సైడ్ ఉంటుంది. ఈస్ట్ అండ్ సౌత్, వెస్ట్ అండ్ సౌత్. కాబట్టి ఇది ఏది సౌత్ ఫేసింగ్. సో ఇలా రెండు దీపాలు ఇక్కడ తిరి వేసి వెలిగిస్తే ఏది సౌత్ ఫేసింగ్ కు రాదు. ఇలా ఇంకొకటి నేను ఒక దీపమే వెలిగిస్తానంటే దాన్ని ఇలా టర్న్ చేసినారంటే ఒక దీపమే వస్తుంది. అప్పుడు అంటే అది సౌత్ ఫేసింగ్ రాకుండా ఉండటానికి మీరు అది వచ్చి అప్పుడు మనం యాక్చువల్ దీపం పెట్టేటప్పుడు మనం ఆ ఫేసింగ్ లో దేవుడు పెట్టం కాబట్టి రాదు. బట్ వేరే ఎటుపక్క పెట్టినా మనం ఒకటి సౌత్ ఫేసింగ్ వస్తుంది. సో మీరు ఇది ఒకటి నో కన్ఫ్యూషన్స్, ఇలా ఉండాలా ఇలా ఉండకూడదా అట్లా అనేది. మళ్ళీ దీపం వెలిగించేది ఎలా? ఫస్ట్ టైం దీపానికి 5 మూలలు ఉంటుంది. మీరు వెలిగించేది ఒకటైనా రెండైనా 5 పక్కల చుక్క పెట్టండి. దీపోదేవికి ఇక్కడ చుక్క పెట్టండి. పసుపు కుంకుమ తడి చేసుకొని పెడితేనే పసుపు కుంకుమ 2 అతుక్కుంటుంది. ఇక్కడ కావాలంటే గంధం కుంకుమ పెట్టుకోవచ్చు. ఇలా దీపాన్ని రెడీ చేసేసి ఎప్పుడు దీపం వెలిగిస్తారో అప్పుడు నూనె పోసి దాని తరువాత దీపాలు వేయాలన్నమాట. ఈ తిరిని ఆ నూనె పోసినాక వేయాలి. ఇది వచ్చి యూజువల్ గా పెద్దవాళ్ళు చెప్పేది. ఫస్ట్ తిరి వేసేసి మళ్ళీ నూనె పొయ్యొచ్చా అని అక్కర్లేదండి. నూనె పొయ్యండి, తర్వాత తిరి పెట్టుకోవచ్చు. పెట్టించేసి వెలిగిస్తాం. నెక్స్ట్ ఎవరైనా కానీ పూజ స్టార్ట్ చేసేటప్పుడు దీపానికి దండం పెట్టుకుంటాం. శుక్లాం భరధరం చెప్తాం. దీనితో పాటు మేము ఒక చిన్న శ్లోకం చెప్తాం. ఎందుకంటే ఏ పూజ చేసినా ఏ డైలీ పూజలకైనా దీపం ఆఫ్ అవ్వకుండా వెలుగుతూనే ఉండాలి అనే దానికి మన మూల మంత్రంలో ఒక శ్లోకం చెప్పించున్నారు. భోదీప బ్రహ్మ రూపేణం సర్వేషాం రుచి సంస్థిత యావత్ కర్మ సమాప్తి స్యాత్ తావత్వం సుస్థిరో భవ. అట్లా అని ఒక శ్లోకం. అది మనకు తెలియకపోతే ఒక పూలు అక్షింతల్ని చేతిలో ఎత్తుకొని, పూలు అక్షింతలు ఎప్పుడుమే ఈ 2 ఫింగర్స్ అండ్ ఈ థంబ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ లో పూలు అక్షింతల్ని చేతిలో పెట్టుకొని మన చెస్ట్ దగ్గర పెట్టుకొని, దేవుడా ఈ పూజ అంతా జరిగే వరకు
ఎలాంటి ఆటంకులు అంటే డిస్టర్బెన్స్ రాకుండా దీపము వెలగాలి, మేము పూజ చెయ్యాలి అనుకొని దీపాలు పాదాల దగ్గర పెట్టేసి దండం పెట్టుకోవాలి. అప్పుడు కంటిన్యూస్ గా దీపం వెలుగుతూ ఉంటుంది, మనకు పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటుంది. మధ్యలో అది ఆఫ్ అయితే అది నెగటివ్ అని అట్లనే మనం అనుకోవాల్సిన అవసరంలా, గాలికి ఆఫ్ అవ్వచ్చు, తిరిగి లోపల వెళ్ళిపోతే ఆఫ్ అవుతుంది. సో ఎప్పుడుమే పాజిటివ్ గా తెలుసుకుంటాం. అట్లా ఉండేటప్పుడు పైకి ఎక్కించుకొని నెక్స్ట్ టైం నూనె ఎక్కువగా ఉంటే కూడా తిరిగి లోపలికి జారిపోతుంది. ఒక లిమిట్ కి నూనె పోస్తారంటే తిరిగి లోపల పోదన్నమాట. సో అది ఒక మెయిన్ థింగ్. రెండోది మనము ల్యాంప్ పూజ పెట్టేదానికి పెట్టేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ ఏమండి అంటే ఫస్ట్ గణపతి, అందరమే గణపతి చెప్పుకోవాలి, వాళ్ళకి తెలుసుని చెప్పుకోండి. ఆ గణపతి చెప్పి అయినాక సంకల్పం అంటాం. మనము నీళ్లు తీసుకుంటాము, అవన్నీ వచ్చి లేడీస్ డైలీ చెయ్యరు, టైం ఉండదు. సో ఆ పూలు అక్షింతలే చేతిలో పెట్టుకొని, దేవుడా ఈ రోజు నీ పేరు నక్షత్రం రాసి చెప్పుకొని, నేను ఈ రోజు పూజ చేస్తాను, నా ఫ్యామిలీని బాగా పెట్టు, అందరినీ సంతోషంగా పెట్టు అని నీకు నేను దండం పెట్టాను అని అనుకొని మీకు సింపుల్ గా చెప్పిస్తా ఉన్నాను. పెట్టేసి దండం పెట్టుకోండి. ఎందుకంటే సంకల్పం అనేది వచ్చి మేమంతా చేస్తా ఉన్నాం, మమ్మల్ని బాగా పెట్టు, మమ్మల్ని బాగా ధైర్యంగా పెట్టు, ఆరోగ్యంగా పెట్టు అలా అని చెప్పడానికి మాత్రమే. అది ఎవరు చెప్తా ఉన్నారు? నేను అనేదానికి నక్షత్రం పేరు రాసి చెప్పుకుంటే 100% అది మీరే అవుతుంది. సేమ్ పేరులో సేమ్ నక్షత్రం రాశిలో ఎంతమంది ఉంటారో తెలియదు, బట్ అది మీరైపోతారు. సో అది దేవుణ్ణి దండం పెట్టుకునే అవుతుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్, అక్షింతలు ఒక విశేషత చాలా మందికి తెలియదు. అక్షింతలు అనేది విష్ణు రూపం బియ్యం, పసుపు అనేది లక్ష్మీ రూపం, ఆవు నెయ్యినది సకల సౌకర్య ఐశ్వర్యాలు. సో వినిగి పోకుండా ఉండే ఫుల్ బియ్యంగా ఉండే బియ్యము, మంచి పసుపు బాగా జల్లించి ఫ్రెష్ గా ఉండే, మనకి ఈ మధ్యలో గౌరమ్మ చేసేదానికి ఒక మంచి పసుపు వస్తుంది, వాళ్ళు వచ్చి దానికోసమనే చేయిస్తారు దేవుడు చేసేదానికి. అలాంటి పసుపు, ఆవు నెయ్యి అయినంత వరకు వాళ్ళు దొరుకుతుంది, లేకపోతే నెయ్యి కాంచిందో అట్లాంటిది తీసుకోండి. డబ్బాలో వచ్చిన నెయ్యి వద్దు. ఒక 50 grams తెచ్చి కూడా వెన్నని మనము నెయ్యి కాంచి ఆ ప్యూర్ నెయ్యిని ఎత్తుకోండి. నెయ్యి ఎత్తి అక్షింతలు కలుపుకోవాలన్నమాట. అక్షింతలు కలిపేటప్పుడు వేసి అట్లా పిసకకూడదు. ఎందుకంటే మనం ఎత్తుకున్నప్పుడేమో బియ్యం ఫ్రెష్ గా పొడవుగా ఉంటుంది, బట్ అది మనం పిసికేటప్పుడు వినిగిపోతుంది. సో ఒక బాగా ఫ్లాట్ గా ఉండేది బౌల్ లాగా ఎత్తుకోండి, బియ్యం ఎత్తుకోండి, పసుపుని చుట్టూ వేసి నెయ్యి 4 చుక్కలు వేయండి చాలు. వేసి బాగా ఇలా రబ్ చేస్తా ఉన్నామంటే ఒక 5 minutes మొత్తం బియ్యం పసుపు అంటుకునేస్తుంది. అది వైట్ గా ఉండకూడదు అన్నమాట ఆ పసుపు అనేది. అలా క్లీన్ గా పసుపుని ఒక 1 day ఆరబెట్టేయండి. చాలా మంది నెయ్యి లేకపోతే నూనెలో వేస్తామా అంటారు, మేం వెయ్యము. అయినంత వరకు నెయ్యిలోనే, కొనే నెయ్యిననే వేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే నెయ్యి రావాలంటే కొద్దిగా అయినా ప్యూర్ వెన్ననే ఉండాలి. సో ఆ ఉద్దేశంతో నెయ్యి వేసుకుంటాం. నీళ్ళల్లో వేసుని ఆరపెట్టి పెట్టుకుంటే కూడా అది కొద్ది రోజులకు బూజు పట్టిపోతుంది, నల్లగా మారిపోతుంది, దాంట్లో వండు వచ్చేస్తుంది. నీళ్ళు వేసినారంటే తప్పకుండా ఇవన్నీ జరుగుతుంది. మీరు ఎంత ఆరపెట్టినా గానీ అది వచ్చి క్లీన్ గా ఉండదు, ఆ వండు బూచి అవంతా లేకుండా ఉండదు. ఒక అంత పెద్ద డబ్బా, చిన్న ఫ్యామిలీ, రోజుకి అంతే ఒక 1/2 స్పూన్ ఎత్తుతాం. ఇట్ కమ్ టు 3-4 months. అప్పుడు అలా అవ్వకూడదు అంటే మీరు నెయ్యితో కలుపుకోండి, బాగుంటుంది అక్షంతలు. అండ్ నెక్స్ట్ సంకల్పం చెప్పేశాను. ఈ సంకల్పం అయినాక మన పూజలో రోజు ఏమేం చెప్తామో అవన్నీ చెప్పుకోవాలి. ఈ పూజ చేసేటప్పుడు తప్పకుండా వాళ్ళ ఇంటి దేవుడు అని ఒకటి ఉంటుంది. మనం పోయి వెంట్రుకలు తీస్తాం చూస్తున్నారా, ఆ దేవుడు. కొంతమందికి చాలా మందికి తెలియదండి, మాకు పేరు మాత్రమే తెలుసు, దేవుడు ఎక్కడ ఉన్నారో తెలియదు అంటే పర్వాలే, పేరు తెలుసు కదా, ఆ పేరుని 9 సార్లు 11 సార్లు చెప్పేసి మీ ఇష్ట దేవుడు వెంకటేశ్వర స్వామి కావచ్చు, మురుగుడు కావచ్చు, గణేష కావచ్చు, పార్వతి కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళని దండం పెట్టుకొని మీ ఇష్ట దేవుడికి
గాయత్రి అని ఉంటుంది కదా, ఆ గాయత్రిని 3 సార్లైనా 9 సార్లైనా చెప్పండి. చెప్పేసి ఈ పూజా విధానంలో పూజ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక పువ్వుకు ఒకసారి అక్షింతలు ఎత్తుకొని ఇలా పెట్టుకొని మీరు చెప్పి వడ్డించేటప్పుడు మన మైండ్ డిస్ట్రాక్ట్ అవుతుంది. ఎవరో వచ్చి బెల్ వేస్తారు, ఎవరో ఒక పాల వాళ్ళు వస్తారు, ఎవరో ఒకరు వస్తారు. అయితే మనం మాట్లాడం, మన మైండ్ ఏమో డిస్ట్రాక్ట్ అవుతుంది, మన మంత్రాస్ ఏమో కరెక్ట్ గా పోతా ఉంటుంది. ఆ డిస్ట్రాక్ట్ అయ్యే నెగటివ్ మైనస్ కూడా మనకు దొరకకుండా ఆ చేతిలో ఉండే అక్షింతలను మన మనసుతో కనెక్ట్ అయ్యి ఆ పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. ఇలా ఇలా పూజ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి నైవేద్యం. మీరు రోజు మేము పండెక్కడానికి పెట్టేది, మేమంతా వెరీ బిజీ షెడ్యూల్ లో ఉంటాం, ఫ్రైడే అయితే పాలు పెట్టాలంటారు, ఇట్లా చేయాలంటారు. అవి ఎంత కాదమ్మా, దేవుడిని ఆకలిగా పెట్టద్దండి. తట్టా పంచపాత్ర ఉద్ధరణలో నీళ్లు ఉంటుంది. సో మీరు డ్రై ఫ్రూట్స్ తప్పకుండా ఇంట్లో పెట్టుకొని ఉంటారు, ఈ రోజు టిఫిన్ చేసి ఉంటారు, ఏదో ఒకటి దేవుడి ముందు పెట్టేసి పూజ అంతా అయిన తర్వాత తీసేసేయండి, తప్పులేదు. డ్రై ఫ్రూట్స్ ఉండని, రేపు మార్చుకుంటామా మార్చుకోండి, తప్పులేదు. అందువల్ల దేవునికి నైవేద్యం తప్పకుండా పెట్టాలి. ఇప్పుడు పూజ స్టెప్ బై స్టెప్ అంటే దీపం వెలిగిస్తాం, గణేష చెప్తాం, మన ఇష్టదేవుని దండం పెడతాం, సంకల్పాలు అన్ని అయిపోతాయి. నెక్స్ట్ ఊదవత్తి, అగర్బత్తి చూపించాలి. అగర్బత్తికి ముందు నేను తట్టా పంచపాత్ర ఉద్ధరణ కూడా చూపించాలని అనుకుంటున్నాను. ఈ తట్టా పంచపాత్ర ఉద్ధరణి వచ్చి నాకు ఇంకొకరు ఈ మాదిరి క్లాస్ చెప్పేటప్పుడు విన్నాను. దాంట్లో తట్ట పంచపాత్ర అండ్ ఉద్ధరణి వచ్చి ఒక ఫ్యామిలీ యొక్క ఫుల్ఫిల్నెస్ ని చూపిస్తుందంట. భార్య భర్త పిల్లలు ఒకరు లేకుండా ఒకరు ఉంటే పూర్ణంగా ఉండదు కదా, ఒక ఫ్యామిలీ ఫుల్డ్ గా ఉండదు. సో ఈ తట్టా పంచపాత్ర ఉద్ధరణి వచ్చి పూజ అయ్యే వరకు కదిలించకూడదు, ఒకే చోట పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాము, మేము కొంతసేపు అయితే జరిపించి పూల బుట్ట పెట్టుకోవాలంటే స్టార్టింగ్ నే పక్కన పెట్టుకోండి, పక్కనే ఆచమనీయం చేసుకోండి, పక్కనే పెట్టండి. దాంతో పాటు ఒక చిన్నగా ఈ మాది గిన్నె పెట్టుకోండి, అర్ఘ్యపాత్ర అంటారు. మనం దేవుడికి ఈ ఊదవతి చూపించినాక ఇలా ధూపం దర్శయామి, ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి, అట్లా అని ఈ దీంట్లో వడ్డించకూడదు. సో అది వడ్డించేదానికిదా ఈ అర్ఘ్యపాత్ర. నైవేద్యం చూపిస్తాం, నైవేద్యం అపానాయ స్వాహ అవన్నీ చెప్పేసి మనం నీళ్ళు తాగుతాం కదా, అలాగనే కదా దేవుడికి కూడా దాహం అవుతుంది తినిన వెంటనే. సో దేవుడికి చేయి కడుక్కోవాలి, ఆయన తిన్నారు కదా, ఫస్ట్ 4 దడవ నీళ్ళు వడ్డించాలి. ఏమంటే హస్త ప్రక్షాళనం అంటే చేయి కడుక్కునేదానికి, ముఖ ప్రస్థాళనం నోరు కడుక్కునేదానికి, పాద ప్రక్షాళనం కాళ్ళు కడుక్కునేదానికి. ఇది ఈ ప్రొసీజర్ లోనే చెప్పాలి. ఎందుకంటే ఎంగిలి చేయి కడుక్కున్నట్లు హస్త ప్రక్షాళనం. ముఖ ప్రస్థాళనం ఆ కాలం అంతా చూస్తే తప్పకుండా పెద్దవాళ్ళు నోట్లో నీళ్ళు పోసుకొని ముక్కలిచ్చి బయట వదులుతారు. లోపల అన్నం మెతుకులు ఉండకూడదు, అవి అంతా క్లీన్ గా ఉండాలి. నెక్స్ట్ టైం మనం పారాయణం చేస్తాం, చదువుతాం, ఇంకొకరితో మాట్లాడేటప్పుడు బయట పడకూడదు, నాట్ హెల్తీ అండ్ గుడ్ కదా. అందుకు లాస్ట్ లో ఇది ఉమ్మేటప్పుడు మనకు నిలబడుకొని ఉంటే మన కాళ్ళ పైన అవి పడతాయి, ఆ ఉమ్మే ఎంగిలి, చేయి కడుక్కున్న ఎంగిలి అంతా. సో పాద ప్రక్షాళన మనం కూడా బయట ఎక్కడైనా తిని అట్లా చేసుకుంటే తప్పకుండా కాళ్ళు కడుక్కోవాలి. చాలా మంది బయట వాష్ బేసిన్స్ ఉంటాయి కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. బట్ బయట గుళ్ళకు పోయేటప్పుడు చూడండి ట్యాప్ ఉంటుంది, ట్యాప్ లో చేయి కడుక్కొని వచ్చేటప్పుడు తప్పకుండా చీర పైన పడుతుంది, అట్లాంటప్పుడు కాళ్ళు కడుక్కొని గుళ్ళ లోపలికి వెళ్తాం. ఇవి అన్నీ చేసేసి లాస్ట్ లో మధ్య పానీయం సమర్పయామి, మధ్యలో దేవుడికి నీళ్లు తాగిపించేటట్లు ఆ అర్ఘ్య పాత్రలో 4 సార్లు వదులుతాం. ఇలాంటివి ఇది చేసేది వచ్చి ఆయనని దేవుడికి ఒక మర్యాద ఇచ్చేటట్లు. ఆ నీళ్ళంతా పక్కకు పోస్తుంది. లాస్ట్ లో ఏం చేయాలంటే ఆ నీళ్ళని అట్లా అంటే ఏం లేదండి, మీరు ఇంట్లో చెట్లు ఉంటే చెట్ల పోసేయండి, బావి ఉంటే బావిలో పోసేయండి, ఎవరి కాళ్ళు తగలకుండా ఉండే చోట పోసేయండి, అంతే, ఇంకేం లేదు. డైలీ అట్లా చేయలేమంటే మన ఇంట్లో పాట్స్ ఉంటాయి, పాట్లో పోసేయచ్చు. అది ఎక్కడైనా బాల్కనీలో పోసేస్తున్నారంటే 2 minutes ఉండే ఎండకి ఎండిపోతుంది, సో అదేం ప్రాబ్లం లేదు. అది మళ్ళీ ప్రొసీజర్ లో చెప్పాలనుకున్నది
పూజ అంతా అయినాక ఊదవత్తి చూపిస్తాము. చాలా మంది ఇళ్లలో గెలగంట చూపించరు అని అంటారు లేడీస్, అది వాళ్ళ ఇష్టం. గెలగంటతో కూడా ఊదవత్తి చూపిస్తాం. ఊదవత్తి చూంచేసి ధూపం దర్శయామి, ధూపానంతరం ఆచమనీయం సమర్పయామి. దానికి మర్యాద నిమిత్తం ఆ ధూపానికి ఓ నీళ్లు వదిలిచ్చేసి పూలు చేతులు అక్షింతలో ఉంటారు కదా, పుష్పం సమర్పయామి. ఈ మాదిరి 3 సార్లు. ఇది అయినాక నెక్స్ట్ నైవేద్యమే పెట్టాలి. సాంబ్రాణి పెట్టకూడదు, నైవేద్యం. ఇప్పుడు ఈ రోజు నైవేద్యం చేసేటప్పుడు నైవేద్యం చూపించేసి నేను చెప్పినట్టు హస్త ప్రక్షాళనం, ముఖ ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, మధ్య పానీయం 4 సార్లు నీళ్ళు వదిలిచ్చేసి మళ్ళీ నెక్స్ట్ నైవేద్యం అయిన తరువాత సాంబ్రాణి వాళ్ళకి వెలిగించే అలవాటు ఉండేవాళ్ళు ఫ్రైడే, ట్యూస్డేస్ ఇవన్నీ చేసే రోజు అప్పుడు సాంబ్రాణి వెలిగించాలి. ఈ సాంబ్రాణిని ఇల్లు ఫుల్లు చూపించవచ్చు. ఇట్ విల్ గివ్ పాజిటివ్ ఎనర్జీ అండ్ నెగటివిటీ అంటే దృష్టి ఇలాంటివన్నీ ఏమి తాకకుండా ఉండాలి. ఎప్పుడు కానీ సాంబ్రాణి అనేది ఆ స్మెల్కే ఏ దుష్ట శక్తులు దగ్గర రావంట. మనకుండే కన్ దృష్టి కూడా పోతుందంట అప్పుడప్పుడు వేసుకుంటే. అట్లా ఈ సాంబ్రాణి 100% మల్టీ టైమ్స్ గా అది వర్క్ అవుతుంది, రిజల్ట్స్ ఇస్తుంది అనమాట సాంబ్రాణి వేసేవాళ్ళు. మాకు మార్నింగ్ వేసే దానికి టైమే ఉండదా అండి? నో ప్రాబ్లం. 5:30 to 6 మధ్య ఈవినింగ్ వేయండి. శుక్రవారాలు అయితే, మంగళవారం, థర్స్డేస్ ఇట్లా ఏ రోజైనా పర్వాలేదు. వీక్లీ 2 or 3 సాంబ్రాణి, మనకి ఇప్పుడు కప్ సాంబ్రాణి వస్తుంది, దాన్ని వెలిగించేసి ఈ సాంబ్రాణి ఐటమ్స్ 21 ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ కలిపి కూడా మీకు దొరుకుతా ఉంది. లేదా దాంట్లో వెనుకడుగు ఉంటాం కదా, హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ మనకి ఇచ్చేది వచ్చి వెనుకడుగు. ఆ వెనుకడుగుని 4 ఎత్తి ఆ సాంబ్రాణి కప్లోనే వేసేయండి. ఏమంటే అది మన దగ్గర ఉండే 100% దృష్టిని లాగేస్తుందంట. సో హెల్తీగా ఉండొచ్చు, యాక్టివ్ గా ఉండొచ్చు, పాజిటివ్ థాట్స్ లో ఉండొచ్చు. సో సాంబ్రాణి అప్పుడు. దాని తరువాత మహామంగళారతి, మంగళహారతి. వాళ్ళ కర్పూరం, పచ్చ కర్పూరం ఏం కాంటే పెట్టుకుంటారు. బట్ అన్నిటికన్నా విశేషమైనది ఈ నెయ్యివత్తులు. ఈ బుడ్డవత్తులు ఉంటాం కదా, ఇలా బుడ్డవత్తులాగా ఉంటుంది, దాన్ని నెయ్యిలో తడిపి పెట్టుకుంటే అప్పుడంతా చెప్తా ఉన్నారు ఏమంటే, ఇప్పుడు కూడా ఈ మధ్యలో ఒక ఆంటీ అని చెప్పారు, విద్య ఈ అలవాటు నీకు ఎట్లా వచ్చింది అట్లా అనేసి. దానికి నేను చెప్పిన, తెలియదు ఆంటీ, అప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ, మా అత్తమ్మలు కానీ, మా నాన్నగారు కానీ నెయ్యివత్తులు వెలిగిస్తారు ఎక్కువ. అడిగితే ఆ వత్తి నెయ్యిలో నాని ఇంటికి సుభిక్షం ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. మగవాళ్ళు ఆ నెయ్యి దీపం వెలిగించే ఇంట్లో మగవాళ్లకు అన్ని పాజిటివ్ గా జరుగుతుంది, బయట పోయి వచ్చే వాళ్ళకంతా పాజిటివ్ గా ఉంటుంది. నెయ్యిలో ఆ వత్తి ఎంతకంత నానితే అంత మంచిది అని చెప్పారు ఆ ఆంటీ. సో అప్పటి నుంచి వదలకుండా నేను నెయ్యివత్తే వాడుతూ ఉంటాను. ఈ నెయ్యివత్తి ఒకటి. ఈ అక్షింతలు ఇంకొకటి చెప్పాలి. అక్షింతలు కలిపేది ఎప్పుడెప్పుడు కలపచ్చు, ఎప్పుడెప్పుడు కలపకూడదు, అవన్నీ వచ్చి చాలా మంది డౌట్స్ అడిగారు. మంగళవారం, శుక్రవారం పండగ పూట ఈవినింగ్ 5 తర్వాత కలపకూడదండి. అది లక్ష్మి వచ్చే టైము. మనం ఆ పని చేస్తా ఉంటే ఆమెకు వచ్చి ఇంకా నేను రెడీగా లేని ఇంటికి వచ్చేదానికి అనిపిస్తుందంట. సో ఇట్లా టైం. ఇంకొకటి చెప్పించారు ఈ మధ్యలో, మనకు వచ్చి చంద్రాష్టమం ఉండకూడదంట. కలిపే వాళ్లకు చంద్రాష్టమం లేకుండా ఉండి అనుకున్నట్లు మనం అన్ని రావు కాలం, యమగండం చూస్తాం, అవన్నీ లేకుండా ఉండే టైం ఏ రోజు కావాలంటే కలపచ్చు. మిడ్ మార్నింగ్ 12, సో ఆ 12 o'clock కలపకూడదు. 11:45 to 12:15 కలపకూడదు. ఏ పూజ గాని, ఏ ఇది గాని, మహామంగళారతులు గాని ఏదైనా ఆ మిడ్ టైం వచ్చేటప్పుడు కలపకూడదు, అట్లా చెయ్యకూడదు అనేసి పెద్దలు చెప్పినారు. నేను ఫాలో అవుతా ఉన్నాము. ఎందుకంటే ఆ మిడ్ మార్నింగ్ అనేది అట్లా మార్నింగ్ కాదు, ఇట్లా ఈవినింగ్ స్టార్ట్ అయ్యే టైము కాదు, ఫుల్ అండ్ ఫుల్ ఉచ్చకట్టం అంటాం కదా, ఆ టైం హీట్. సో ఆ టైంలో చేస్తే ఎదిగేనే పాజిటివ్ గా ఉండదంట. అందువల్ల అనేసి చెప్తారు. యాక్చువల్లీ ఈ మధ్యలో నన్ను ఒక 2-3 అడిగారు,
అంటే మా వల్ల మార్నింగ్ లో పూజ చేసేకే కాలేదు, మేము ఈవినింగ్ మాత్రం చేసుకునేమా అనేసి. లేదమ్మా, తప్పకుండా మార్నింగ్ దీపాలు పెట్టాలి ఇంట్లో. అది మీరు లేచి వంట చేసి పిల్లల్ని పంపించి అన్ని చేసేసే మేము స్నానం చేస్తాము అందుకున్నారు. ఎందుకని అట్లా? మొదల్లో స్టవ్ వెలిగించేటప్పుడే పళ్ళతో ఇంకొని చేయి కాలు కడుక్కొనైనా పాలకు ముట్టించాలంట. అది ఇంటికి సుభిక్షం. మనం అనుకోకుండా ఎంతమంది వచ్చినా మన వల్ల అన్నం పెట్టేదానికి శక్తి ఇస్తుందంట ఆ దేవుడు. అట్లాంటప్పుడు మనం వచ్చి స్నానాలు చేయకుండా వంటలు చేసేది, అది అంతా వచ్చి నాట్ గుడ్ అండ్ ఫేర్ అని అనిపిస్తుంది. మీరు పిల్లలకు వంట చేయాలి అంటే 5:30కే లేసేస్తారు. ఆ 5:30కే లేయండి, స్నానం చేసేసి వచ్చి కుక్కర్ పెట్టి నెక్స్ట్ పనిని కొంచెం షిఫ్ట్ చేసి చూడండి, ఏం గ్యాప్ రాదు. 5-10 minutes యూ క్యాన్ మేనేజ్. ఆ కుక్కర్ పెట్టేసి పోయి దీపాలు వెలిగించి పసుపు కుంకుమ వడ్డిచ్చేసి దేవుడా నేను వచ్చి మళ్ళీ పూజ చేస్తాను అనేసి మీకు నోటికి వచ్చింది చెప్పుకొనేస్తే ఆటోమేటిక్ గా రొటీన్ వచ్చి మీరు దీపం పెట్టేసి వచ్చినాక మీ నోట్లో శ్లోకాలు వస్తూనే ఉంటాయి, రోజు చెప్పుకుంటానే ఉంటారు. ఎందుకంటే మనదంతా సింగిల్ ఫ్యామిలీ, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, హస్బెండ్ ని జాబ్కి పంపించాలి, ఇంకా అడిగితే వర్కింగ్ విమెన్ గా ఉంటే షాపులకి వెళ్ళాలి, అన్ని ఉన్నాయి. మనం 9 లోపల అంతా పని ఫినిష్ చేయాలి కదా. సో తెల్లారు లేచిన వెంటనే స్నానం చేసి దీపాలు పెట్టేయండి. ఈ రోజు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకో, మా పనులన్నీ అప్లికేషన్ ఫస్ట్ మనమేమి దేవుడికి ఫస్ట్ గా పూజ చేయాల, మాకు అన్ని కరెక్ట్ గా చేసి దేవుడా అట్లా అనేసి చెప్పేసి మన పని మనం చేస్తా ఉంటే మనం చెప్పే శ్లోకాలు మన పని దేవుడికి తెలుసు కదా. సో ఇది తప్పుగా ఆయన ఎత్తుకోరు. సో మీరు మనస్ఫూర్తిగా చెప్పుకునేదే ఆయనకు చేరిపోతుంది. అంతా చేసి ఒక 2 minutes గ్యాప్ వచ్చి ఊదవతి నైవేద్యం మంగళారతి చేసేసి మీరు పోయి నోట్లో కూడా వేసి చూసుకోవచ్చు. చాలా మందికి అలవాటు ఉంటుంది, మన నోట్లో వేసేస్తున్నాము పూజ ఎట్లా చేసేది అని. మంగళారతి చేసేయండి, చూపించేసి వెంటనే మీరు వచ్చి మీ పని మీరు చేసుకోవచ్చు. అంత మధ్య మధ్యలో చేసుకునేటప్పుడే మార్నింగ్ దీపం పెడతాం. దీనికి ఇంకొకటి కూడా చెప్తారు, నైట్ చంద్రుడు ఉండేటప్పుడు నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా వస్తాయంట. ఇంట్లో గాని బయట గాని ఎక్కడ గాని సాయంకాలం 6 గంటల పైన దృష్టి తీసి బయట వేసి ఉంటే అది తొక్తాం. ఎందుకు 6 గంటల పైన వేస్తారు? మన దగ్గర ఉండే నెగటివ్ అంతా తీసుకుపోయి బయట పారేస్తారు వాళ్ళు. అది మనం తొక్కినామంటే మనకు కష్టం. చాలా మంది వచ్చి మంత్రం వేసుకునేకపోయేటప్పుడు చెప్తారు, ఏమా తెరువులో ఏదాది తొట్టుటియా, ఏదాది మెదిచిటియా, ఏమైనా తాకేసినావా, మీ ఇంటి ముక్కుట్లో ఏమైనా మండుతా ఉండిందా? అందరు ఊర్లలో నిమ్మకాయ మిరపకాయ కడతారు, దాన్ని మధ్య రోడ్లోకి వేసేస్తారు. వై డోంట్ దే త్రో? వాళ్ళు వచ్చి డస్ట్బిన్ లో వేయొచ్చు కదా. ఆ తొక్కేది కూడా వాళ్ళ నెగటివిటీని బయట తీస్తారు కదా, అప్పుడు అది మనకు అది నెగటివ్ గానే ఉంటుంది కదా. అందుకనే మార్నింగ్ మన లోపల వచ్చినప్పుడు బాత్రూమ్ పోయేసేస్తాం, చేతులు కాళ్ళు కడుక్కుంటాం, అన్ని ఓకే, బట్ దెర్ విల్ బి సమ్ పర్సెంట్ ఇన్ అస్. సో అది కూడా పోవాలనే మార్నింగ్స్ లో స్నానం చేసేది. చంద్రోదయం అయినాక చంద్రాస్తమం తరువాత సూర్యోదయం వచ్చేటప్పుడు స్నానం చేస్తాం. మనకి బ్రహ్మ ముహూర్తం అని ఉండేది ఏమంటే ఆ టైంలో 30 దేవతలు మనకు దీవిస్తారంట పైన నుంచి. సో అది చాలా మంచిది అంటారు. ఈ కాలం పిల్లలు 5 o'clock లేసేస్తారు టు ద రొటీన్ వర్క్. అది మన తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, చెప్తున్నాను. అందువల్ల దే వెరీ గుడ్ వర్కింగ్ విమెన్ చూస్తున్నారంటే డైలీ 5 o'clock లేసి కుక్ చేసి పట్టేసి పోతారు. ఆ ఒక సెకండ్ దేవుని దండం పెట్టేసేయండి. ఫుల్ అండ్ ఫుల్ 100% పాజిటివ్ ఎనర్జీ మీతోనే ఉంటుంది. మీరు డే ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఓకే. మళ్ళీ గెలగంట. ఈ గెలగంట ఆడిచ్చేది వచ్చి చాలా మందిలో అలవాటు లేదున్నారు, లేనప్పుడు ఓకే. ఆడిచ్చే గెలగంట వచ్చి లోపల బాల్ ఉంది కదా, తీసేటప్పుడు చూసుకోండి బాల్ వెయిట్ గా ఉండాలి. అప్పుడు టంగ్ 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 అని సౌండ్ వస్తుంది. బోల్ గా అంటే అట్లా సౌండ్ వస్తుంది. అది మనం పెట్టినాక కూడా కూడా అని సౌండ్ ఉంటుంది. అట్లా ఉండదు. ఆ వైబ్రేషన్ అనేది అట్లాని వైబ్రేట్ అవ్వాలా. మనం కదిలించేటప్పుడు బోల్ గా వినిపడింది అంటే అది వైబ్రేషనే రాదు, అక్కడితో నిలిచిపోతుంది. మన ఇంట్లో ఆ వైబ్రేషన్ అండ్ పాజిటివ్ ఎనర్జీ వచ్చి స్ప్రెడ్ అవ్వదు. ఇంకోటి ఎందుకు గనగంట ఆడిస్తామంటే దుర్దేవ గదగలు దుర్శక్తిగలు ఇంట్లో ఎంటర్ అయ్యింటే కూడా నైట్ లో ఆ మార్నింగ్ అవర్స్ లో గెలగంట ఆడిచ్చేటప్పుడు
వాళ్ళకి తెలుస్తుందంట. ఆహా ఇది దేవారాధన టైము, ఒక దేవుళ్ళు వస్తారు మనల్ని క్యాప్చర్ చేసేస్తారు అని వాళ్ళు వెళ్ళిపోతారంట. సో అది ఒక పాజిటివ్ ఎనర్జీ మనకు దొరుకుతుంది. సో ఈ పూజలో గలగంట ఆడిచ్చేదాని విశేషత అది. అందుకని గెలగంటని నేలపైన అట్లా పెట్టుకోకూడదు. నేను చెప్పినట్లు ఒకట ఈ తట్టలో పక్కన పెట్టుకోండి, లేకపోతే దానికి ఒక చిన్న తట్ట పైన గెలగంట పెట్టుకోండి. బట్ గెలగంట ఆడిచ్చేటప్పుడు చెప్తారు రైట్ హ్యాండ్ లో ఎత్తుకోవాలి అని. మనం లెఫ్ట్ హ్యాండ్ లో కూర్చోంటాం. తెల్లారు లేసి గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రమస్త్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్చన్వన్నోదిపి సాధనం. అది గలగంటకు మహామంత్రం. అది చెప్పి దండం పెట్టుకొని మనం ఏ చేతిలో ఆడిచ్చినా ఆయన మనకు ఫుల్ అరుள் ఇస్తారు. సో లెఫ్ట్ హ్యాండ్ లో ఎత్తి లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టాలి, రైట్ హ్యాండ్ లో ఎత్తి లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకోవాలి. ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్. అలవాటు ఉండే వాళ్ళు చేసేస్తారు. బట్ ఈ గలగంట పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎట్లయితే దేవుడికి పసుపు కుంకుమ వడ్డిస్తామో గెలగంటని తాకి దండం పెట్టుకునేయండి. ఈ మంత్రం రాయకపోతే కూడా పర్వాలేదు, అది మీకు పూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. గెలగంటని తట్టలోనే పెట్టండి. నెక్స్ట్ మంగళహారతికి చెప్పినాను, కర్పూరం ఇది అన్ని ఏది అయినా కానీ అది ఎంతసేపు వెలుగుతుందో వెలగనిచ్చండి, తప్పులేదు. మళ్ళీ నాకు ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ అడిగింది వచ్చి, దీపాలు వెలుగుతూ ఉంటే పూజ అయినాక ఆఫ్ చేసేస్తామా ఆంటీ, చెయ్యొచ్చా అట్లా? సారీ, చెయ్యకూడదండి. ఏ దీపంని ఆపి చేస్తేనో మనకు పాపందా. అది దేవుడి దగ్గర దీపమైనా సరే, వెలుతురు కోసం వెలిగించిన దీపమైనా కానీ అవసరం లేకపోతే అది లైటింగ్ కోసం వెలిగించిందంటే ఓకే. దేవుడి దగ్గర ఎప్పుడు దీపాలు ఆఫ్ చేయకూడదు. మీకు తక్కువ టైంలో అది వెలగాలంటే తక్కువగా నూనె పోయండి. రోజంతా వెలిగితే కూడా తప్పులేదు. గుళ్ళు మన దేవుడి ఇంట్లో కదా అట్లా ఉండేది, దానికేముంది, దేవుడు ముందే కదా వెలుగుతుంది. అదే మరి 11 గంటల పైన 10 గంటల పైన పూజల విశేషం కాదు. బిఫోర్ 9 పూజ చేస్తే మంచిది. అది వచ్చి ఒక 6 to 9 అనేది, 4:30 to 9 అనేది అందరూ పూజ చేయాల్సిన టైం. 9 ఆఫ్టర్ చేసేది వచ్చి తద్దినాలు తర్పణాలు అట్లాంటివన్నీ ఆఫ్టర్ 9 చేయాల్స్తారు. అది విశేషం అన్నమాట. ఆ దీపాన్ని ఆఫ్ చేసే దాని గురించి ఇంకొకటి అడిగినారు. 12 గంటల వరకు వెలుగుతా ఉందా, నీ దీపం 12 గంటల వరకు వెలగనిచ్చద్దండి. వెలిగితే తప్పు లేదు. కొద్దిగా నూనె వేయండి. మీరు పూజ చేసిన ఒక 1/2 అవర్ 1 అవర్ వెలిగేంత ఇది నూనె మీకు తెలుస్తుంది. లేకపోతే ఈ రోజు నుంచి నోటీస్ చేసుకోండి, కొద్దిగా నూనె వేయండి. 2 స్పూన్. మీరు 10 మినిట్స్ పూజ చేయపోతారమ్మా. 1 స్పూన్ వేసి ఒక దీపం వెలిగించినారంటే మోర్ దెన్ 1/2 అవర్ వస్తుంది. 2 స్పూన్లు వేయండి. 7 గంటలకు పూజ స్టార్ట్ చేసినా 8కి చేసినా 9 లోపల ఫినిష్ అయిపోతుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు హాఫ్ ద వే సెషన్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు వచ్చి కొంచెం డౌట్స్ అందరికీ ఉంది అట్లా అంటే ఒక 5 మినిట్స్ Q&A పెట్టుకుంటా మీరు ఇంత చెప్పిన టాపిక్స్ వరకు. బికాస్ పూజ టిల్ మంగళహారతి ఆయ కదా. నాకు ఒక డౌట్, మన అయిన మనగా ఒక 1 అవర్ వెలిగించేసి పూని పెట్టి అమర్చతము తన దీపం అట్లా ఆర్చనే వద్దా? వద్దమ్మా, వద్దు. అందుకే కొంచెం తక్కువగా నూనె వేసుకోండి నేను చెప్పేది. అది మెయిన్ గా దేవుడి దగ్గర దీపం ఆఫ్ చేయకూడదు. ఇప్పుడు బయట ఎక్కడైనా పోతాము, అక్కడ ఒక క్యాండిల్ అనవసరంగా వెలుగుతుంది, ఆఫ్ చేయొచ్చు. అక్కడ ఎవరు లేదో దీపం వెలుగుతుంది, అనవసరం, అది వి షుడెంట్ వేస్ట్ ఇట్, అట్లానే ఆఫ్ చేయొచ్చు. దేవుడి దగ్గర దీపం ఆఫ్ చేయకూడదు. అది వచ్చి తానుగా ఆటోమేటిక్ గా ఆఫ్ అయ్యే వరకు అది కొండెక్కాలి. ఓకే, కొండెక్కేదా దాని పేరు? ఓకే ఆంటీ, దాని పేరు కొండెక్కుతుంది అని చెప్పాలి, ఆఫ్ అయిపోతుంది చెప్పకూడదు. షూర్. అంటే పాజిటివ్ వర్డ్ కాదు కదా. యా. సో రేవతి హాస్ రైజ్డ్ హ్యాండ్. అడగండి అక్క, అన్మ్యూట్ చేసుకొని. నమస్కారం మ్యామ్. మ్యామ్ దీపం వెళ్ళి ఆఫ్ చేసేదా వచ్చి తానుగా ఆరవకూడదు, కొంచెం సేపు ఉండేసి మనం ఆఫ్ చేసేదా అట్లని చెప్పారు మ్యామ్. చాలా మంది ఆ మాట చెప్తారండి. నేను వచ్చి ఒక 4-5 అయ్యవారిని అడిగినాము, అమ్మా అదంతా వచ్చి గుడిలోనే మేము అట్లే ఉడిచేసిపోతామ్మా, ఇప్పట్లో కదా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అట్లా ఇట్లా అని మేము ఆఫ్ చెయ్యము, తిరిగి వెనకాల తోసేస్తాము అని చెప్తారు. సో మీరు ఆఫ్ చేయకూడదు, తిరిగి వెనకాల కాంటే తోసేయచ్చు.
సరే సరే ఆటోమేటిక్ గా నూనెలో మునిగేటప్పుడు అది కొండెక్కిపోతుంది. ఓకే సో మ్యామ్. అట్లా చేయండి. అంత కష్టం. ఇప్పుడు వర్కింగ్ విమెన్ గా ఉంటే 1 స్పూన్ నూనె వేయండి, అది అరగంట వెలుగుతుంది. పూర్ణంగా వెలిగేదిదా విశేషం. ఓకే మ్యామ్. అరవాసి తినేటప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోతే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. మనం అవునవును చదువుకునేటప్పుడు కరెంట్ ఆఫ్ అయిపోతే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. సేమ్ లైక్ అవును. దేవుడు వచ్చి మన కోసం ఉండేటప్పుడు మన దగ్గర మనం దీపాలు కొండెక్కించకూడదు కదా. మ్మ్. అంతే. ఓకే. విశాలాక్షి మ్యామ్ మీరు అన్మ్యూట్ చేసి అడగచ్చు. నమస్కారం అండి. నమస్కారం నేను అండి. విశాలాక్షి తిరుచి శ్రీరంగం నుంచి. ఇప్పుడు చెప్పండి. మామూలు పూజల్లో ఓకే జల్దీ పూజ చేసేస్తాము, 9-10 లోపల పెట్టుకోండి. ఇప్పుడు పండగల్లా మనకు అంత జల్దీ చేసేకి అవుతా లేదు ఇప్పుడు. సో షురు చేసేస్తే చాలా అంత లోపల లేదు. మంచి అది టైం మన చూసి మార్నింగ్ అవర్స్. షురు చేస్తే, చెప్పండి. మంచి టైం చూసుకొని షురు చేస్తే చాలు, ముగించేది ఎప్పుడైనా ముగించచ్చు. ముగించండి. మహామంగళారతి అప్పుడు 12 గంటలు అట్లా ఉండకూడదు, రావు కాలం ఉండకూడదు. అట్లా ఉండేటట్లు పూజ ఫినిష్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఒక 11-12 దగ్గర ఉన్నప్పుడు మహామంగళారతి టైం వస్తుంది, అన్ని 11:45. అయింది, మహామంగళారతి ఒకటి పెండింగ్ పెట్టుకోండి. సో అది అప్పుడు ఎప్పుడు ఇవ్వాల మహామంగళారతి తిరగా? 11:45 అట్లా ఉంటుంది కదా, మీరు మహామంగళారతి చేసేయండి. దానికోసం 12 తిరగా పూజ చేసుకోవచ్చా? లేదు లేదు. దాని తర్వాత లేదు. మహామంగళారతి అయినాక పూజ ఏముంటుంది? అదే అందుకే సో మోస్ట్లీ 12 లోపల పూజ ముగించేట్టు చూసుకోవాలి. అవును. మహామంగళారతి 10:45 11:45 లోపల చేసేసేయండి. దాని పునః పూజ చేస్తాం, అర్ఘ్యం వదులుతాం, అవన్నీ చేసుకోవచ్చు. ఓకే ఓకే సరే. పునః పూజ, అర్ఘ్యం అవి చేసుకోవచ్చు, మహామంగళారతి చెయ్యరు. ఓకే ఓకే. లేకపోతే 12:10 తర్వాత 12:15 తర్వాత చేసుకోవచ్చు. అది అది ఆ టైం గ్యాప్ ఎంత ఉండాలంటే అడిగింది. అట్లీస్ట్ 12:15. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. ఎందుకు ఈ టైమింగ్ అంటే సూర్యోదయం క్యాలిక్యులేషన్ అండి. ప్రతి ఒక్కటి అంతే కదా. రోజు 6:10, 6:15, 6:30 లోపల సూర్యోదయం వస్తుంది. మీరు చార్ట్ చూస్తున్నారంటే. అయితే మన క్యాలిక్యులేషన్ వచ్చి 6 o'clock మార్నింగ్. సూర్యోదయం 6 ని క్యాలిక్యులేట్ చేసిదా రావు కాలం, యమగండం అవన్నీ పెడతారు. సో 6:32కి బదులు సూర్యోదయం అంటే రావు కాలం కూడా ఆటోమేటిక్ గా 1/2 hour తర్వాత వెళ్ళిపోతుంది. అందువల్ల అది అది అందుకోసం ఒక 1/2 hour గ్యాప్ ఇస్తాం. ఓకే 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 థ్యాంక్ యూ. సెషన్ రికార్డింగ్ పోతా ఉంది. నేను కండిపుగా విధానం గ్రూప్లను షేర్ చేశాను. వెనగా ఆంటీ శ్రీవిద్య ఆంటీ నంబర్, కాంటాక్ట్ నంబర్ షేర్ చేశాను. ఏదైనా వెనగా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఉదయం అంటే మీరు వచ్చి అడగండి, తెలుసుంటా అందరూ కలిసి లర్న్ చేస్తాము. ఆంటీ నెక్స్ట్ టాపిక్. నేను ఈ పూజ డైలీ పూజా విధానం అని అనుకున్నాను. మళ్ళీ ఇంకా చాలా మంది వచ్చి రెగ్యులర్ గా పూజలు చేసేటప్పుడు కొంచెం డౌట్ అడిగారు. అంటే పండగలప్పుడు, ఆ పండగలప్పుడు ఆకు ఎట్లా వేయాలా దేవుడికి అట్లా అనేసి. నో డౌట్, మనం నార్త్ ఫేసింగ్ దేవుడు పెట్టాము. సో మీరు ఏ పక్క దేవుడు పెట్టినా దేవుడికి రైట్ సైడ్ కొన ఆకు ఉండాలి, కొన ఉండాల. అర్థమైందా? ఇప్పుడు ఇట్లా ఉంటే మనకు రైట్ సైడ్ కాకుండా దేవుడికి రైట్ సైడ్ ఆకు ఉండాల, వి షేప్ ఉండాలి. దేవుడు ముందు ఒక ఆకు వేస్తాం తెలిసిన పూజ, మన పండ్లు తట్ట, నైవేద్యం తట్ట ఇవన్నీ పెట్టేదానికి. అది దేవుడికి లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఏం సింపుల్ ఇది అంటే పీఠకం వచ్చి రైట్ లో ఉండాలి. మనం భోజనం చేసేటప్పుడు మన ఆకు ఏమవుతుంది, మొన వచ్చి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అదే మాదిరి దేవుడికి లెఫ్ట్ సైడ్ మొన ఆకు పెట్టాలా. దేవుడు పెట్టే పీఠకం వచ్చి దేవుడికి రైట్ సైడ్. మనకు ఎప్పుడు ఎత్తుకోవద్దండి. దేవుడికి లెక్క వేసుకుంటే మీకు కన్ఫ్యూషన్ ఉండదు. అట్లా చాలా మంది ఎట్లా అమర్చుకునేది అంటారు. డెకరేషన్ చేస్తాం కదా ఆంటీ, అక్కడ దేవుడు టేబుల్ పైన కదా, ఎంతైనా ఉన్నీమా మీరు డెకరేషన్ చేసేసి కింద ఊడ్చి అలికి మీ ఇంటి నేల పైన ముగ్గు పెట్టండి, పసుపు కుంకుమ వడ్డించి దానిపైన ఒక టేబుల్ వేస్తారో, చార్ వేస్తారో, ఇంకో డెకరేషన్ పెట్టారో పెట్టండి. మీ ఇంటి భూదేవిని దండం పెట్టుకొని చేసినట్లు మీ భూదేవి పైన చుక్కలు పెట్టి
ముగ్గు పెట్టి చుక్క పెట్టేసి దానిపైన మీ దేవుడు ఒకటి పీఠకం పెట్టండి. పీఠకం పెట్టి అమర్చుకోండి. అమర్చుకునేస్తాం కదా. ఇది నైవేద్యం కూడా అందరూ అడుగుతారు. ఫస్ట్ గణేష చేసేసి కదిలిస్తాము అట్లని. అవునమ్మా, ఎందుకంటే గణేష్ మనం ఆవాహనం చేసుకునేస్తాం. ఆయన అక్కడే ఉంటే మనల్ని కాపలా కాంచేది ఎవరు? ఆయన ఉండేది పసుపు పిల్లయారు. మెయిన్ గా అందరూ అయినంత వరకు పసుపుతోనే పిల్లారు పెట్టండి స్టార్టింగ్. ఎందుకంటే ఆ పసుపు పిల్లారు వచ్చి పార్వతి ఉరువాకిన పిల్లయారుదా పసుపు పిల్లయారు. ఆమె స్నానానికి పోయేటప్పుడు ఎవరు రాకూడదు, ఆమె కాపలా కాచేకి ఎవరు లేదు అనేటప్పుడు ఆమె ఒళ్ళికి పూసుకునే పసుపులో నుంచి ఎత్తి చమ్మ చేసి పిల్లయారిని చేసి ప్రాణం పోసి నువ్వు నాకు కాపలా ఉండు, నేను ఇప్పుడు చేసే పనిని సక్సెస్ఫుల్ చెయ్యి డిస్టర్బెన్స్ లేకుండా అట్లాని ఇచ్చినదా ఆది గణపతి. ఆయన పిల్లయారు మంజల్దా, ఆయన పసుపుతోదా చెయ్యాల. ముందర కాల వెంటి ఫేసు మీరు ఏమైనా పెట్టండి, వెనకాల పసుపు పడి ఉండాలి. ఓన్లీ వెండి విగ్రహం పెట్టచ్చా అంటే వద్దండి, పసుపు ముద్ద పెట్టి దాంట్లో పెట్టండి మీ విగ్రహాన్ని కూడా. అంత విశేషం ఆ పసుపు విఘ్నేశ్వరుడికి. నీకు ఒళ్ళి విఘ్నేశ్వరుడు పూజ చూసేసినాక ఆయనని సౌత్ పక్కగా లాగాల, కదిలించాలి సౌత్ డైరెక్షన్ కి. కదిలిస్తే ఆయన అక్కడి నుంచి మన ఆహ్వానాన్ని మన్నించి మనం పిలిచిన దానికి వచ్చి అక్కడ ఉండేటట్లు ఉండి మనం కదిలిచ్చినాక మన చుట్టూ జరిగే పూజని డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటారంట. అందుకు మనం పసుపు పిల్లారు పెట్టి ఆయనకు ఊదవత్తి నైవేద్యం మంగళహారతి ఇచ్చి ఆయన కదిలిచ్చేస్తాం. ఫస్ట్ నువ్వు వచ్చిన దానికి మర్యాద చేసుకుని ఇప్పుడు మమ్మల్ని కాపాడండి అట్లా అనేసి. అంత పూజ అయినాక యాజ్ యూజువల్ మన వాళ్ళ ఇంటి అలవాట్ల ప్రకారం చేసుకుంటాం. ఇంకొకటి వచ్చి గౌరీ పూజకు అడుగుతారు. గౌరీ పూజను పిల్లార్ పండుగ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. రెండు ఫస్ట్ ఏ పూజ చేయాలి అట్లా అనేసి. గౌరీ పూజ తల్లికి ఫస్ట్ పూజ చేయాల. యాక్చువల్లీ అది పద్ధతి ఏమంటే ముందు రోజు గౌరీ, నెక్స్ట్ డే గణేష్ పండుగ పిల్లార్ చతుర్థి. అందుకని అప్పుడు పిల్లార్ని ఎప్పుడుమే కరెక్ట్ గా మొక్కవల. మీరేమండి ఇట్లా చెప్తారు అట్లా అంటే, మీరు అప్పుడు పిల్లార్ చతుర్థికి పెట్టే పిల్లయార్ని ఒక పిల్లారి అయితే కూడా ఆయన సిద్ధి బుద్ధి వెంట ఉండిన పిల్లయారు. మనం పసుపు పిల్లారిని దండం పెట్టేది ఆది గణపతి. మీరు ఎట్లా చేసినా ఫస్ట్ పిల్లారి దండం పెట్టేసి గౌరీకి పూజ చేసేసి గౌరీదేవికి లెఫ్ట్ సైడ్ పిల్లయారు పెట్టాల. చాలా మంది ఫొటోస్ ఈ మధ్యలో గ్రూప్ లో చూస్తాను, రైట్ సైడ్ ఉంటుంది పిల్లయారు. యాక్చువల్ గా అయితే మనకు భర్తకు రైట్ సైడ్, హస్బెండ్ కి రైట్ సైడ్ మనం ఉంటాము సంకల్పాలు చేసేటప్పుడు, పూజలు హోమాలు అంతా. అయితే దేవుళ్ళకి చూసినారంటే ఏ దేవుడికైనా లెఫ్ట్ సైడ్, శివునికి పార్వతి వల్లీదేవి అని అంటే రెండు సైడ్ అంటే ఈ పక్కనే ఉంటుంది ఆమె. కృష్ణుడికి రైట్ సైడే. అలిమేల మంగ తాయారు విషయం వేరే తీసుకుంటే వక్షస్థలం లెఫ్ట్ సైడే ఉంటుంది. ఎక్కడ ఎత్తుకున్నా దేవుళ్ళు వచ్చి లెఫ్ట్ సైడ్ దా ఉంటారు. మగదేవుడికి లెఫ్ట్ సైడ్, ఆడదేవుడు ఉంటుంది. అట్లదా పెట్టవల. అప్పుడు బిడ్డని లెఫ్ట్ సైడ్, అమ్మవారికి లెఫ్ట్ సైడ్. సింపుల్ లాజిక్. మీరు బిడ్డను తూకి రైట్ సైడ్ ఇట్లా పెట్టుకుంటారా, లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారా? లెఫ్ట్. లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారు. అప్పుడు ఎట్లా ఈజీగా బువ్వ పెట్టచ్చు, ఈజీగా అనవనించచ్చు, ఈజీగా బిడ్డకు అన్ని చెప్పియచ్చు, అన్ని చెయ్యొచ్చు. సింపుల్ గుర్తు పెట్టుకునే దానికి ఇది పెట్టుకోండి. అయితే ఏ ఒక ఫోటోలో చూసినా పార్వతికి రైట్ తోడ పైన ఉండదు పిల్లయారు. గమనించి చూడండి, లెఫ్ట్ తోడ పైనదా పిల్లయారు ఉంటారు. శివన్కి పార్వతికి నడులో మురుగుడు ఉండే ఫొటోస్ ఉంది. బట్ చూస్తే లెఫ్ట్ సైడ్ దా పిల్లయారు ఉంటారు. సో మీరు అమిర్చేటప్పుడు కూడా పండగకు లెఫ్ట్ సైడ్ దా పిల్లారిని పెట్టాల. దేవుడు అమ్మవారికి లెఫ్ట్ సైడ్, పిల్లయారు. దీనికి వచ్చి మామూలుగా మన పండగలప్పుడు ఎన్ని దేవుళ్ళు పెడితే అన్ని నైవేద్యాలు చేసుకుంటాం. మహామంగళారతి ఒకసారి చెయ్యొచ్చా అని అడుగుతారు చాలా మంది. ఇప్పట్లో చేస్తారు. ఈ పూజ మొత్తం చేసేసి నోందారం కట్టుకొని వాయనం ఇచ్చేసి పిల్లారి పండగ చేసే వాళ్ళు ఉంటారు. లేదు ఈ పూజ వీళ్ళు చేసుకుంటా ఉంటారు, మహామంగళారతి ఇవ్వరు. పిల్లారి పూజ అయినాక ఒకేసారి మంగళారతి ఇస్తారుంటారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ మనసు పొడుతుందా. మేమైతే 100% ఆ దేవుని దండం పెట్టి నోందారం కట్టుకున్నాం కదా, మగవాళ్ళు పిల్లారి పూజకు కూర్చోబెడతారు.
అట్లా చేస్తాం. ఎవరు కూర్చున్నా గానీ రావు కాలం, యమగండం లేకుండా కూర్చునేటట్టు చూడాలి. ఓకేనా? మీకేదైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు కూడా అడగచ్చు. நீ 2 வாட்டி வீடியோ கால் எனக்கு பண்ணிட்டே இருக்காங்க. என்னன்னு தெரியல. ஆடியோ பண்ணேன். హష్మి, ఆంటీ చెప్పండి ఆంటీ. సింధుజ, విశాలాక్షి వీళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కన్నా. విశాలాక్షి ఆంటీ ఆల్రెడీ అడిగేస్త్రీ. సింధుజ అక్క యూ కెన్ ఆస్క్ క్వశ్చన్ అక్క. యా హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్. నాకేం డౌట్ అంటే దీపం గురించి మీరు చెప్పారు కదా, దీపంలో వచ్చి ఇప్పుడు ఒక దీపం వెలిగించి ఇంకొక దీపం వచ్చి ఆరిపోతే, న్యాచురల్ గా ఆరిపోతే అప్పుడు ఆ ఇంకో దీపం ఆటోమేటిక్ గా వెలిగే వరకు ఉడివాలా, లేకపోతే అది కూడా మనం ఆర్పించాలా? అదే దానిగా తనీగానే అదే కొండెక్కనింది. ఒకటి కొండెక్కినా రెండు దానికి కొండెక్కనియండి. మీరుగా ఏది చేయవద్దు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. దీపం టాపిక్ తో పెద్ద టాపిక్ గా ఉంది కదా ఆంటీ. అది చాలా మందికి డౌట్ కన్నా. ఎట్లా ఎందుకు చేయకూడదు అట్లా అని ఫుల్ డీటెయిల్డ్ గా పోయేది అంటే మనం వచ్చి పెద్దవాళ్ళు చెప్పింది ఇప్పుడు ప్రవచనాలు వినేది మనకు లాజికల్ గా పడేది మనం చెప్తాము, మనం చేస్తాం. దాన్ని వచ్చి ఆ లాజికల్ సైంటిఫిక్ అన్ని చూస్తే ఏది కరెక్ట్ అనిపిస్తుందో నేను ఇప్పుడు మీకు అవి చెప్పినాను అనమాట. ఓకే, విశాలాక్షి తిరిగి ఇంకొక డౌట్. చెప్పండి. ఇప్పుడు తమలపాకు పైగా టెంకాయ పెట్టినప్పుడు ఆ టెంకాయ ఎలా తిప్పి పెట్టాలా? తమలపాకు పైగా టెంకాయ పెడతాం కదా, ఇప్పుడు ఒకరికి ఇచ్చినప్పుడు, తాంబూలం ఇచ్చినప్పుడు, దేవుడికి ఇచ్చినప్పుడు అది ఎట్లా ఫేజింగ్ లో పెట్టాలా? నేను అడిగేది నైవేద్యానికి ముందా? నైవేద్యానికి ముందు. కుడిమి బయట పక్క ఉండాల. ఓకే ఓకే, మన పక్క ఉండాల. ఇట్లా డైవర్ట్ మన పక్క ఉండాలా. పండ్లు అన్ని అంటి పండ్లు ఇట్లా ఉండాలా. పండ్లు అన్ని దాని కాంబు వచ్చి పైన కనిపించేటట్టు ఉండాలా. ఇప్పుడు ఎవరికి తాంబూలం ఇచ్చినప్పుడు టెంకాయ ఎట్లుండాలా? ఆ కుడిమి మన ఫేజింగ్ ఉండాలనా, వాళ్ళ ఫేజింగ్ ఉండాలనా? అంటే మన ఫుల్ ఎదిగా ఉండాలి, మన పక్క ఉండాలా. మన పక్కనే ఉండాలా. ఓకే, మన పక్క ఉండాలా. ఇచ్చే వాళ్ళకు టెంకాయగా ఇయ్యాల. ఓకే 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 ఓకే. అదే మరి ఆ టెంకాయ కొట్టుకొని వచ్చినాక 3 కన్ను ఒకటి ఉంటుంది, ప్లెయిన్ ఒకటి. 3 కన్నుది వచ్చి రైట్ సైడ్ టు దేవుడికి పెట్టాలా. 3 కన్ను ఉండేది రైట్ సైడ్ దేవుడికి. తట్టలోనే పెడితే కూడా అట్లనే పెట్టాలా. అది విశేషం. ఓకే ఓకే, శరణ్య అక్క. థ్యాంక్ యూ ఈ చేసింది. హలో ఆంటీ. ఆంటీ ఆంటీ మీరు పెద్దవాళ్ళు, మీరు ఇది పూజ అంతా చేస్తారు. మా ఏజ్ నిండా సింపుల్ తర్వాత లేస్తా బిడ్డల్ని మీరు చెప్పిన మరి పంపించేద్దా సరి 9 లోగా ముడిచేస్తాం, 8 లోగానే ముడిచేస్తాం. ఇప్పుడు తప్పిపాయ, ఇప్పుడు మా వల్ల ముడిలే. సండే రెస్ట్ ఎప్పుడో ఒక రోజు ఉంటే తప్పులేదురా. మెయిన్ అయినంత వరకు ఫాలో అవ్వండి. కూడా ఒక్కొక్క రోజు 9:30 అయిపోతుంది. స్టార్ట్ చేసేది 8 చేస్తా. బట్ మధ్యలో టిఫిన్ సెక్షన్ ఎవరైనా వచ్చినారంటే ఆటోమేటిక్ గా 9:30 అయిపోతుంది. సో అదంతా ఏం ప్రశ్నల ఏబదో ఒకటి డైలీ చేసేది మట్టుందా ఒక 90% ఫాలో అవ్వండి అంతే. ఎప్పుడో ఒక రోజు ఉంటే తప్పులేదు. అంటే ఇప్పుడు మన 5 days మన ఇప్పుడు మగవాళ్ళు లేదు, మగవాళ్ళు బయట పోయిండారు, ఓర్మే లేదన్న ఇప్పుడు దేవుడికి మన డైలీ నైవేద్యం పెడతాము. ఇప్పుడు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, నువ్వు వచ్చి 5 days ఇప్పుడు అట్లీస్ట్ ఓ కల్కండు మరి పెట్టేది, ఓ ముందరి పప్పు నడిచి పెట్టేది అట్లా అంటారు. ఓ 5 days అది ఎత్తగా చేయగా అట్లా. దీని పத்தி ఏదైనా చెప్పండి ఆంటీ, మనం ఎట్లా ఫాలో చేసేది? అది ఏమంటే రెండు యాక్చువల్ గా ఎదిగా ఉన్న 3 క్యాలిక్యులేట్ చేస్తారు. 3 పూటలు 3 రోజులు అట్లా అని. 3 పూటలైనా 3 రోజులైనా తినలే అంటే మన వల్లనే ఉండేది కాదు కదా. అప్పుడు దేవుడికి
మన దగ్గర మనల్ని ఎదురు చూసి మన ఇంట్లో మనకుండే దేవుడికి పవర్ ఉంటుంది. అందుకోసము పీరియడ్స్ వస్తా ఉంది అంటేనే ఓ టంబ్లర్ల నీళ్లు మీరు చేసే నైవేద్యం డ్రై ఫ్రూట్స్ గాను ఆ మాదిరే పెడతా ఉండండి. అప్పుడు మీరు ఎత్తనే పనే ఉండదు. అవును. ఇంకా 1 or 2 days నాకు పీరియడ్స్ ఎప్పుడు వస్తుందనే తెలియదు. అట్లానేటప్పుడు ఓ టంబ్లర్ నీళ్ళను డ్రై ఫ్రూట్సే పెట్టండి మీరు అయ్యే వరకు. ఓకే. 5 దినాలు అయితే తలకు పోసుకున్నాక మీరు తప్పకుండా దేవుణ్ణి కడుక్కొనేసి పూజ చేయాలి. ఎస్ ఆంటీ. అట్లనే అది పూజ చేయకూడదు. ఎస్ ఆంటీ. మగవాళ్ళు ఉండారు తెల్లారి మట్టం పూజ చేస్తారా ఆంటీ? దీపాలైనా వెలిగిస్తారా ఆంటీ? దీపాలు వెలిగించేసి మీ తట పంచపాత్ర ఉండే నీళ్లు మట్టం మార్చేసి దేవుడికి ఆ డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకో 2 డ్రై ఫ్రూట్స్ పెట్టేసి ధారాళంగా పొమ్మని చెప్పొచ్చు. వాళ్ళు ఆ పని చేస్తేనే చాలు మనకు. మళ్ళీ మనం కడుక్కొని చేయాల్సిన పని ఏమీ లేదు. సరే ఆంటీ. ఓకే. థ్యాంక్ యూ ఆంటీ. ఓకేనా? ఇంకేదైనా విషయాలు కావాలనా? ఇట్స్ సో వెల్కమింగ్ కదా ఆంటీ. మా ఏజ్ one more వాళ్ళు thing. కూడా నేర్చుకోవాలా, ట్రై చేయాలంటే తెలిసేది నాకు సంతోషం. యాక్చువల్లీ నేను మెయిన్ ఫోకస్ ఆఫ్ ది సెషన్ ఇస్ లైక్ పిల్లలు అంతా పెద్ద పిల్లలు 40+ ఉండే వాళ్ళకి ఇది రీచ్ ఉందని తెలుస్తుంది. చూస్తే యంగ్స్టర్స్ స్కిల్ క్లబ్ నుంచి దే హావ్ అటెండెడ్ అండ్ ఆస్క్డ్. సో హ్యాపీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి చెప్పేకి మర్చిపోయానని చెప్పేస్తా. నైవేద్యం చేసేటప్పుడు అందరూ తట్టలో పెట్టి మన ప్రసాదాలు. ఇప్పుడు పండగ వారంలోదా మన పనులు చేస్తాం. అప్పుడు కింద నేలని నీళ్ళు చల్లి తుడిచేసి 3 fingers లో మండలం అనేసి రెక్టాంగిల్ గా వేసి లోపల ఇంటూ వేసి పసుపు అక్షింతలు పూలు పసుపు కుంకుమ అక్షింతలు పూలు పెట్టేసి అది వచ్చి నైవేద్యం కూడా పీటిగా అర్థం. అది మాదిరి చేసుకొని నీళ్ళల్లోనే అన్ని చేయాల. దేవుడికి ఒక అంత ప్లేస్ లా నీళ్ళు చల్లి తుడిచేయండి. బట్ట కాదు, చేయి పెట్టి తుడిచినా సరే. చేట్ల ఊరికి అట్లే డ్రా చేసుకొని మధ్యలో ఇవన్నీ వడ్డించుకొని మీ ప్రసాదం ఎత్తుకొచ్చి పెట్టేసి మీ దగ్గర తులసి ఉంటే తులసి దానిపైన వేయండి. లేకపోతే నెయ్యి ఉండే దాంట్లోనే మహా విశేషమైనది నెయ్యి. అన్నిట్లో సొట్టు నెయ్యి వేసేసి దేవుడికి నైవేద్యం చెప్పేయాల. ఊదవతి అయినాక అది తుడిచి క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకునేసి అంతా సామాన్లు తెచ్చి పెట్టేసి లాస్ట్ గా 4-5 ఉందంటే మూతలన్నీ ఎత్తేసి అన్నిట్లో ఒక బొట్టు నెయ్యి వేయండి. తులసి ఉంటే తులసి వేసేసి నైవేద్యం చూసేసి, నేను నైవేద్యం చాలా మంది చేసేది చూసిండా. ఇట్లా అంటారు. ఇట్లా అంటే నోటికి పోదు కదా, చేరి ఇట్లా పెట్టుకుంటూనే కదా నోటికి పోయేది. దేవుడికి మధ్యలో గ్యాప్ లేకుండా ఇట్లా చూపించాల. అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ. అక్కడ ఉండేదన్నీ ఇస్తాము. మన ఈ చెప్పే దాంట్లో మంత్రంలో మన పంచభూతాలను కలిసి ఉంటుందంట. అది వచ్చి మొత్తంగా నువ్వు ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తే లడులో పడిపోతుంది, పోయి చేరదు దేవుడికి. సో 2 చెయ్యి పెట్టి కింద నుంచి దేవుడి దగ్గరికి ఎత్తుకోపోవాలా, తిప్పి కింద నుంచి దేవుడి దగ్గర ఎత్తుకోపోవాలా. 3 times 5 times మీరు చెయ్యండి. చేసేసి దాని తర్వాతగా నీళ్ళు ఉడియాల. తినిపించేస్త్రీ ఇప్పుడు నీళ్ళు ఉడిస్తారు. లాస్ట్ టైం నోరు దగ్గర చూపించి నీళ్ళు ఉడిస్తారు తాగిచ్చిన మాది. ఈ మాదిరి నైవేద్యం చేసేసి ఆ నైవేద్యాన్ని అన్ని ఎత్తేసి ఒక గుడ్డ పెట్టి ఆ జాగాన్ని తుడిచేయాల. ఎందుకు అట్లా చెయ్యాలా? మేము దా అట్లా పెడతామే అట్లా అంటారు. సరే హోటల్లో పోతారు మీరు, టేబుల్ పైన కూర్చోన్నప్పుడు ఎవరైనా కూర్చోండేది తినిండేది ఉంటే ఆ తట్టమట్ట ఎత్తేస్తాం, మనం కూర్చొని తింటామా? తినం కదా. ఎంగిలి అంటాం, అన్హెల్తీ అంటాము. ఇప్పుడు అదే మాదిరి కదా దేవుడి ముందర కదా మనం ఎన్నిసారి ఆ జాగాల నడిచింటాము. మనం ఎంగిలి వెయ్యము, నడిచింటాం కదా. పాల దూరి మన పాదాలు పడుతుంది కదా. అదంతా కూడా దేవుడికి పద్ధతి క్లెన్లీనెస్ కాదు. అందుకోసంగా ఆ మండపం అనేది క్లీన్ చేసి నైవేద్యాలు పెట్టి నైవేద్యం అంతా ఎత్తినాక మళ్ళీ మంగళారతి ఇయ్యాల. దానికి ఒక సపరేట్ టాపిక్. ఏమంటే దేవుడికి మంగళారతి ఇచ్చేటప్పుడు మొత్తం భూతగణాలు కూడా ఉంటుందంట. ఆ మహామంగళారతిని తీసుకుంటే మనకు పుణ్యం వస్తుంది. అప్పుడు కింద పెట్టిండే పదార్థాలంతా చూస్తే ఇది దేవుడికి మాత్రమా, మనకు లేదా అట్లా అని మనకు తెలియని మన ఏదైనా ఒక ఆత్మ తలిస్తే కూడా ఆ కష్టం మనకు చేరకూడదు అనేసి
నైవేద్యాలంతా మూసిపెట్టి పక్కన పెట్టేసి మహామంగళార్తి ఇస్తారు. అట్లా అని నేను ఒక ప్రవచనంలో విన్నాను. అప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతా. అంతకుముందు వచ్చి ఊరికే మూసి పెట్టేస్తాను. తటలు గ్లాస్ లో ఎక్కువ పెట్టేస్తాను, క్లీన్ చేస్తాను. ఈ మాట విన్నప్పటి నుంచి అది ఎత్తి క్లీన్ చేసేసి వినాకదా మంగళార్తి ఇస్తాం. సో ఈ ప్రొసీజర్ మొత్తం నైవేద్యం అప్పుడు, పండగలప్పుడు ఫాలో అవ్వండి తప్పకుండా. అదే మాదిరి పండగ అప్పుడు మీరు మామూలు కుడుములు ఉంటే 5 దేవుడు అది అంతా చాలు. వరలక్ష్మి నోములకు వచ్చి అన్నం కలుపుతారు కొంతమందిలో. ఆ వంటని మొత్తంగా ఎత్తుకొచ్చి పెట్టండి. పిల్లల పండగలో సుండల్ మట్టమైన దండిగా ఉంటుంది, అంతను ఎత్తుకొచ్చి పెట్టి నైవేద్యం వేయండి. మీరు అందరికి ఇస్తారు, ఆ పుణ్యము మీకు చేస్తుంది. ఒక గిన్నెలో పెట్టేసి అది మనం మట్టు తినేస్తాం, ఇచ్చేదంతా ఆర్డినరీగా అయిపోతుంది. అదే నైవేద్యం చేసినాక ఇస్తే ప్లస్ ఒక మనకి ఇంకొక 10 పాయింట్స్ వస్తుంది పుణ్యం అకౌంట్ లో. ఇదంతా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. అంటే మన ఏందా అంతా ఫాలో అయ్యి ట్రై చేసి కొత్త కొత్త విషయాలు, పాత హెరిడిటీ ప్రిన్సిపల్స్ అన్ని బీట్ చేసి కొంచెం సెన్స్ వెంట గూగుల్ చేసి కొత్తది చేసి తిరుతున్నాం కదా. అది మాత్రం అనేది ఎప్పుడుమే మారాదేదా. మనం వచ్చి ఇప్పుడు ఆంటీ తీరు నేర్చుంది మన ఫ్యామిలీలో అప్లై అయ్యే మరి ఇప్పుడు కారణకార్యం తెలిసింటే ఎక్స్ప్లెయిన్ చేసి ఫాలో అవుతాం. ఇప్పుడు మనం మిస్టేక్ చేస్తే సపోజ్ మనకి ఏదైనా తప్పు చేసి ఉంటుందని ఆంటీ, దాని పத்தி చెప్పండి, అపరాధం పத்தி చెప్పండి ఆంటీ. మనము ఎవరైనా పదభ్రష్టం అని ఒకటి ఉంటుంది. 100% పర్ఫెక్ట్ గా మన వల్ల అంతా చెప్పముడదు, అవును కదా. అదే మా ఆచమనీయం చేసేటప్పుడు 3 times ఉచ్చుంటాం, 4 times ఉచ్చుంటాము. మంగళారతి ఒక్కొక్క దేవుడికి 3 దడవ అంటారు, 4 అంటారు, ఒక దేవుడికి 1 చాలు అంటారు. మనం మొత్తం 3 దడవ చూపిస్తాం. ఈ మాదిరి అంతా లాస్ట్ లో పూలు అక్షంతులు చేతిలో పెట్టుకొని ఒక మాట చెప్పండి, సమారాచన అపరాధ సమాధానం దేవుడా. దానికి ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు చెప్పిస్తే ఆంటీ మాకు రాదే ఆంటీ అంటారు. నేను సింపుల్ గా మీకు లాంగ్వేజ్ లో చెప్పిస్తాను. దేవుడా, ఈ రోజు నేను చేసిన పూజ ఏదైనా అక్షరం తప్పైతేను, పూజా విధానంలో ఏదైనా తెలియని తప్పు చేసి నన్ను క్షమించి రక్షించు తండ్రి అట్లా అనేసి ఆ పూలు అక్షంతల్ని దేవుడి పాదాల్లో పెట్టేసి ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, అది కింద పడే మాదిరి ఇట్లా ఇట్లా తప్పకుండా మామూలుగా అంటే ఈ 2 వేలతో పడను. ఇప్పుడు మీరు ట్రై చేసి చూడండి, పెడితే ఈ 2 అవునా ఇట్లాగా దండం పెట్టను. అయితే అది కాదు, ఈ రింగ్ ఫింగర్ కింద పడవల. సో అంత చెయ్యి కింద పడే మాదిరి ఇట్లా దండం పెట్టి ఇట్లా మొక్కుంటే దేవుడిని పాదాలతోడ దండం పెట్టినంత పుణ్యం అంట. మనం చేసిన పాపాలని అది రక్షిస్తుంది. వెనక అపార ఇట్లా డబ్బులు వేసినది వాళ్ళు చెప్తారు, దేవుడా క్షమించు అట్లా అంటాం. అదిదా కరెక్ట్, ఇది కాదు. ఇది దేవుడు దండం పెట్టేకి క్షమారాచనంకి ఇది కాదు. 2 చేయిల్లో చేసేది ఇదా కరెక్ట్. సో పూజ అంతా అయినాక అంతా అయిపోతుంది, దండం కూడా పెట్టేస్తాము. పెట్టేసి దేవుడా నేను ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించు అట్లా ఇట్లా అనేస్తే అది వచ్చి ఒక పావ మన్నింపు ఆ మాదిరి అయిపోతుంది. ఇదే మాదిరి ఇంకొక చిన్న విషయం డే ఎండ్ లో చేయాల్సింది చెప్తాను ఈరోజు. డే ఎండ్ లో వచ్చి ఏమంటే డే ఫుల్ ఇప్పుడు మనం పూజలో చేసింది మట్టుందా చెప్తిని, రోజంతా ఈ మా తెలిసి తెలియకుండా తప్పులు చేస్తాం. దానికి ఒక చిన్నగా ఒక శ్లోకం నిద్రపోయేటప్పుడు, పగలు మేము కావించిన అంటే చేసిన పనుల యందు తెలిసియు తెలియని తప్పులను క్షమించి మా బుద్ధిని ఒప్పుల యందు కరెక్ట్ వేలో పోనించి మమ్ము రక్షింపుము దేవదేవ. ఈ రోజున ఏదైనా తప్పు చేసేస్తిని, రేపటికి ఆ తప్పు జరగకుండా ఉండేటట్లు నన్ను నెక్స్ట్ డేకి నువ్వు కరెక్ట్ చెయ్యి అట్లా అని నైట్ లో దేవుని దండం పెట్టుని పనుకుంటే ఆటోమేటిక్ గా మనం నిన్న చేసిన తప్పు మనకి ఈ పొద్దు జరగదంట. అండ్ హష్మి, ఐ వాంట్ టు గివ్ యూ వన్ మోర్ స్మాల్ టిప్. నైట్ పనుకునేటప్పుడు చాలా మందికి డిస్టర్బ్డ్ గా స్లీప్ ఉంటుంది.
ఏమేమో ఆలోచనలు, ఇది కరెక్ట్ చేస్తేమా, అది లేదా, ఇది చేస్తేమా, రేపటికి వర్క్ లోడ్ ఇట్లుంది. ఈ డిస్టర్బెన్స్ అంతా లేకుండా ఒక 4 అవర్స్ స్లీప్, 11 to 2 or 3 వరకు నిద్రపోతారంటేనే మీరు హోల్ డే మీకు ఎంత ఎనర్జీ కావాలో అది వచ్చేస్తుందంట. ఓకే. ఎట్లా అంత స్లీప్ నిద్రపోవచ్చు మీ వల్ల, ముడుచునా మీ వల్ల? ఎస్, 100% ముడుచును. నా లైఫ్ నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను చేసేది ఏమంటే, అరికాలు ఉంది కదా, అరికాల్లో బెడ్ పైన ఎక్కి దేవుడా నన్ను క్షమించి ఈరోజు ఏమైనా తప్పులు చేసింటే అట్లా అని చెప్పేసి అరికాళ్ళ రుద్ది ఈ 4 హెడ్ లో ఇట్లా పెట్టుకోండి. ఇంకో అరికాలు రుద్ది ఇట్లా పెట్టుకొనేసి, దేవుడా ఈ రోజు పీస్ఫుల్ నిద్ర కావాలా, నేను ఫుల్ డీప్ స్లీప్ నిద్రపోయి లేయాలా, నాకు ఫుల్ ఎనర్జీ ఇయ్యి అట్లా అని చెప్పేసి, రేపు మీరు ఎన్ని గంటలకు లేయాలనో అన్ని గంటకు మీరు కమాండ్ ఇస్తే వితౌట్ అలారం మీరు లేస్తారు. ఇది ట్రై చేసేసి హష్మితాకైనా నాకైనా చెప్పండి వర్క్ అవుతుందా అనేసి. ఇది 1 year బిడ్డలు, 1 year ప్లస్ బిడ్డల నుంచి చెయ్యొచ్చు మా. 1 year లోపల బిడ్డలు వచ్చి దేవుడికి సమానం అంటారు. 1 year తర్వాత పాప నైట్ లో ఏడుస్తానే ఉందా అంటే, అట్లా అనేటప్పుడు ఒక గుడుకు నీళ్ళు చేతికి ఎత్తుకొనేసి గివ్ ఎనర్జీ. మనం ఊరికే చెప్పేది ఇదా, దేవుడా వాటర్ ని ఈ రోజు ఈ నీళ్ళు మా పాప కడుపు లోపల పోయినాక పాప టెన్షన్ లేకుండా, టెన్షన్ అని కాదు, హ్యాపీగా నిద్రపోవాలి, గుడ్ స్లీప్ రావాలి, మైండ్ పీస్ఫుల్ గా పెట్టు అని వాటర్ కి కమాండ్ ఇచ్చి పాపకి తాగిచ్చేసి ఆ అరికాలు ఎత్తి ఇట్లా తల్ల పెట్టి చూడండి. ఫస్ట్ డే రిజల్ట్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు. యూ డూ ఇట్ ఫర్ ఒక 5 to 10 days, 100% యుల్ గెట్ ద రిజల్ట్. ఇది వచ్చి చాలా మంది చెప్పిండారు. పాప కడుపు నొప్పికి ఏడ్చేది అదంతా వేరే, రెగ్యులర్ పాపకి స్లీప్ కావాలంటే ఇది ట్రై చేయండి. సో దిస్ ఇస్ అప్లైడ్ ఓన్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదండి, నైట్ స్లీప్ కి? అవును, లాస్ట్ అండ్ యు సిట్ ఆన్ ద బెడ్. ఓకే, నైస్. గుడ్ ఇన్ఫర్మేషన్. ఎవరైనా ఫీడ్బ్యాక్ Thank you. చెప్పవాలా అట్లా అంటే కెన్ రైజ్ హ్యాండ్. ఐ విల్ 1, 2, 3 పీపుల్ వాళ్ళ వ్యూస్ ని షేర్ చేసుకొని తర్వాత దెన్ ఐ విల్ కన్క్లూడ్ స్పీచ్. యా, గాయత్రి అక్క, ఫౌండర్ ఆఫ్ స్కిల్ క్లబ్, మాట్లాడాలి. జై వాసవి, అందరికీ నమస్కారం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మాకు కొల్ల డౌట్స్ ఉండేదాన్ని ఎంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనో అంత చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు విద్యా ఆంటీ. చిన్న బిడ్డల నుంచి అందరినీ మిమ్మల్ని అంతా చూసి పెరిగిన వాళ్ళు. సో మేము ఇన్స్పిరేషన్ గా ఎత్తుకుని అన్ని అది మరి పద్ధతిని విడిగండ బాగా చెయ్యాలా అట్లా అనేసి అనుకుంటాను. వాసవి కటాక్షం మన అందరికీ ఉంటుంది, మనం ప్రయత్నించాల్సింది ఒకటే అమ్మా. అందరికీ కటాక్షం ఉంది. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ గాయత్రి అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. విత్ అవర్ ప్లెజర్ ఆంటీ. యాక్చువల్లీ మీ తిండివనంలో అందరికీ చెప్పింది చాలా బాగుంది అట్లా అనేసి అష్మిత చెప్పి, ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే మీకు తెలిసింది అందరికీ నేర్పించేది అందరం చెయ్యరు. సో ఆ ఇనిషియేటివ్, ఆ గుడ్ ఇనిషియేటివ్ మీరు చేసింది చాలా పాజిటివ్ గా ఉంది మాకి. చాలా థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. నేను పుట్టింది తిరుపతి, మ్యారేజ్ అయ్యి వచ్చింది దిండివనం. నాకు ఫస్ట్ స్లోగన్ మా డాడీ నేర్పించింది, మానవ సేవయే మాధవ సేవ. దేవుని వెతుకోని పోయి అన్నదానాలు, ఆ గుళ్ళో అభిషేకాలు కాదు మా. నీ కంటి ముందు ఏ మనిషి కష్టపడతాడో వాడికి చెయ్యి చాలు, ఆ దేవుడు నిన్ను చూసుకుంటాడు అనేసి. నేను మా అత్తమ్మలు గాని, మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు ఆ ఇంటెన్షన్ లోనే ఉంటారు. సో ఆబ్వియస్లీ నాకు అది చూసి అదొకటి. రెండో ఇది వచ్చి మా ఇంట్లో ఇంకోటి, ఒక 10 మంది ఉండేటప్పుడు యూ షేర్ 1 topic or 4 topics with that person, you'll gain 40 topics అంట. ఎట్లా అంటే మనం ఒకటి చెప్పేటప్పుడు వాళ్ళకి తెలిసింది 10 చెప్తారు, అందరూ 4 చెప్పేటప్పుడు దాంట్లో ఖండిపుగా 50% నాకు తెలియకుండా ఉన్నావు. ఎంత కట్రది కయ్యలవు, కట్రాదది అలవు. సో నేర్చుకుంటానే ఉండవచ్చు. ఆ ఒక ఇనిషియేషన్ దా, ఇంట్రెస్ట్ దా నాకు
learning and to be learned is my hobby. That's very appreciable. Deepika akka, you want to share few words? హాయ్ యష్మి, ఈ సెక్షన్ వచ్చి కొల్ల సూపర్ గా అరేంజ్ చేసి ఇచ్చి ఉండేవి. థ్యాంక్ యూ సో మచ్ రా. హాయ్ విద్యక్క. Hi ma. లాస్ట్ మంత్ వచ్చి మా దిండివనంలో ఈ క్లాస్ ఎత్తినారక్క. కొల్లనస అందరికినే పెట్టి ఉండే, దాని వచ్చి ఇంకానే నెక్స్ట్ స్టెప్ కి ఎత్తుపోయి ఉంటుంది యష్మిత. సూపర్ రా. నిండా డౌట్స్ అప్పుడు క్లాస్ ముడిచేసి వచ్చిన వాళ్ళకే ఇంట్లో ఉన్నది మాకు. అది వచ్చి నేటికి సెక్షన్ నాకంట పురించే కొల్లనస. ఇంకా మీరు ఎంత చెప్పేసాను మేము నేర్చునేకి రెడీగా ఉంటాము. మరి ఇంకో సెక్షన్ అరేంజ్ చేసిరా. షూర్ కా షూర్. పార్ట్ 2 వేసేస్తామా? క్వశ్చన్ రాని కొల్లది ఎట్లా అంటే పార్ట్ 2 వేసేస్తా. నెక్స్ట్ మంత్ కూడా వీల్ కండక్ట్. ఓకే రా, థ్యాంక్ యూ. Part పూజా 2 విధానం కావాలంటే కొల్లనస. As working people said, మాకు చిన్న చిన్నగా శ్లోకాస్ కావాల పూజకు అట్లా అని అడిగింటారు. I'll make arrange for that. 2 శ్లోక లైన్స్ ఉండే శ్లోకాస్ మెయిన్ ఇంపార్టెంట్ డైలీ చెప్పాల్సింది. We'll make ready for that and I'll give you. ఓకే కా. పూజా విధానం కొల్లనస చెప్తారు. ఎట్లా వచ్చి మనం డైలీ డే బై డే వచ్చి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది సూపర్ గా ఉండింది కా. థ్యాంక్ యూ కా. థ్యాంక్ యూ సో మచ్. Thank you. మమతా ఆంటీ మీరు మాట్లాడారా? మమతా, యా. Yes, You wanted to share? ఇన్వెస్తాందమ్మా. Yes. Yeah, yes akka, we can hear you. అలో కాలేదప్ప, మాకి ఫోటో అలో కాలేదు. హలో, వాళ్ళది ఫోటో రాలేదంట. Okay, చెప్పండి ఆంటీ. యా. ఓకే. నేను మమతా ఆనంద్ అనేసి కుంభకోణం ఇంకా మాట్లాడుతాండేది. సూపర్ గా ఉండే క్లాసు. థ్యాంక్ యూ మ్యామ్. నాకు ఇంకోటి ఏమి అంటే, ఇప్పుడు సంకల్పం చేసింటే ఆగమార్థంతో దేవానం గమనార్థంతో రక్షాతరంతా చెప్తాము. చేసే గంధం గంధుడి అది చెప్తాం కదా. ఈ శ్లోకాలంతాను మనం మీరు నోట్లో చెప్తామంటే మా వల్ల నేర్చ ముడియాదు. ఈ గ్రూప్ లోనే ఆ శ్లోకాలు మంత్రం ఏమేం చెప్పాలా అని యూజ్ చేస్తే మంచిగా డైలీ మనం చెప్తా అయ్యవార్లు ఎట్లు మనకి చెప్తారో, ఇప్పుడు కృష్ణపక్ష, శుక్లపక్ష, దక్షిణాయన, ఉత్తరాయణ, ఆ డిఫరెన్సియేషన్ అంతా అమావాస్య, పౌర్ణమి అవంతాను మనకి ఒక చార్ట్ గా రెడీ చేసిస్తే బాగుంటుంది నా కూడా అభిప్రాయం అమ్మ. యాక్చువల్ గా ఇంకేం లేదు మా. మన డైలీ క్యాలెండర్ ఉంటుంది కదా. డైలీ క్యాలెండర్ అంటే పంచాంగం దానా ఆంటీ? పంచాంగం కాదు, మిత్ర అని యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డైలీ వస్తుంది. డైలీ క్యాలెండర్ దాన్ని క్లిక్ చేస్తేనే ఫుల్ అది మీరు రోజు చెప్పుకోవాలంటే అట్లా. అదే మాదిరి పూజ రోజు కూడా ఆ ఇది వచ్చి పర్ఫెక్ట్ గా ఫస్ట్ పేజ్ లో ఉంటుంది. ఓకే ఓకే, నా అండర్స్టాండింగ్ ఆయనకి అందరికి తెలియాలా అంటే ఫస్ట్ అమావాస్య మొదలొస్తే కృష్ణపక్ష ఆ డీటెయిల్ చెప్పేసి మంత్రాలు మాత్రము అది చెప్పి ఏం ఇప్పుడు మంగళారతి వచ్చింటే ఏం చెప్పాలా. అది యాక్చువల్ గా ఎందుకు డీటెయిల్ పోలేదంటే, హియర్ ఇక్కడ వచ్చి బిడ్డలందరూమే ఫాస్ట్ గా పూజని సింపుల్ గా ఎట్లా చేసుకోవాలి. మాకు 1 hour 1.5 hours అంతా వి కాంట్ స్పెండ్ 10 to 15 minutes ఆంటీ అట్లా అని అడిగినారు. సో నేను అందుకోసం ఆ సంకల్పాన్ని చిన్నగా చెప్పిండా. ఏమి పూలు అక్షతలు చేతెత్తుకోండా, ఈ ఫింగర్స్ లా ఇట్లా హార్ట్ దగ్గర పెట్టుకోండి. ఈ రోజు ఇప్పుడు నేను చెప్తా. వెన్నగుల గోత్రం, మిథున రాశి, మృగశిర నక్షత్రం, మిథున రాశి, శ్రీ విద్య. నేను మీకు ఈ శుక్రవారం రోజు ఈ పూజ చేస్తాను, నాకు పూర్ణ ఫలితాన్ని ఇవ్వండి అట్లా అని పూజ దేవుడి దగ్గర పెట్టేస్తాము. బికాస్ ఈ పూజ ఈ రోజు నేను ఇక్కడ చేస్తా ఉంటాను, నాకు పూర్ణ ఫలితాన్ని. మీరు చెప్పే మాదిరి డైలీ అందరూ మేము చెప్తాం, డైలీ అందరి వల్ల చెప్పే కాదు కదా. అది వచ్చి నోములు వారాలు చేసేటప్పుడు చేసుకుంటాం. కుతువిళక పూజ అమ్మ పెద్ద పెద్ద పూజలు చేసేటప్పుడు చెప్పచ్చు. ఈ బిడ్డలకు డైలీ చెప్పించే దానికోసం నేను షార్ట్ గా చెప్పించిండాను. ఆ మంత్రాలు మీ వల్ల ముడిస్తే అది కొంచెం గ్రూప్ లో షేర్ చేయండి. ఇప్పుడు పండుగల వారాలు చేసేట్ల యూస్ అవుతుంది అది కదా అని పూర్ణ ఫలితం చిక్తుంది. టైం ఉండేటప్పుడైనా మనం ఒప్పులుగా పూజ చేస్తాం మనిషి. ఇంకా మీరు ఒత్తులు చెప్తారు కదా. మేము కర్ణాటక మా ఊర్లో అన్నిటికీ 3 ఆర్తి, పంచార్తి, దీపాలకి అన్నిటికీ మేము రెడీమేడ్ ఒత్తులు ఎవరు వాడాలి, ఇంట్లోనే మేము చేసుకుంటాము. యాక్చువల్ నేను బెంగళూరు ఉండేది, కర్ణాటక ఇంకా ఇక్కడ వచ్చి తమిళనాడులో ఉన్నాను. మా ఊర్లో అందరూ అదే కర్పూరం జాస్తి జనాలు యూజ్ చేస్తారు. అది మ్యామ్ నేను కూడా అంతేమ్మా.
నేను ఉమ్. తిరుపతి, నా ఫుల్ ఫ్యామిలీ కర్ణాటక. నేను మాత్రం దానికి తమిళనాడు. అదే అలవాటు మీ వచ్చింది. లాంగ్వేజ్ నాకు అర్థమైంది. ఈ తిరి వత్తి గురించి ఇంకొకటి చెప్తా. మండే రోజు ఆ వత్తిలో తిరిలో చెయ్యకూడదు మా. ఓకే ఓకే మా. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. హోల్ ఓకే. మండే శివుడికి ఉదగందిదా ఆ భక్తి. పత్తి. ఆ పత్తిని మీరు వచ్చి పిరిచి ఆ తిరి చేసేది మండేస్ లో చేయకూడదు. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ అది మ్యామ్. మట్టుకు గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ మీరు చెప్పినట్లు కరెక్ట్ దా, అంతా మేము కూడా ఇంట్లోదా చేసుకుంటాము. కాటన్ కాకుండా దానికి ఒక కొత్త పత్తి వస్తుంది, ఆ పత్తితో చేసుకోవాలి. నేను ఈ మధ్య మేము చాలా మంది గుడిలో చూసిండాను, ఆర్డినరీ పత్తి తీసుకోవాలి. అమ్మే దాంట్లో కూడా మంచి పత్తి అమ్ముతారు. తిరిలు, రోల్స్ అన్నీమే ఉంది మంచి పత్తిలో. అది తీసుకోండి, కాటన్ ది తీయవద్దు. బ్యాండేజ్ యూస్ చేస్తారు కదా మేడం, అది మంచిగా ఉంటుంది. బ్యాండేజ్ యూస్ చేస్తారు కదా, అది యూజ్ చేయకూడదు. మెడికల్ బ్యాండేజ్ యూజ్ చేయకూడదు. దే ఆర్ కెమికలైజ్డ్ అండ్ దే ఆర్ నాట్, దే ఆర్ ఆల్సో రీయూజ్డ్. చాలా మంది ప్రతి డాక్టర్స్ చెప్పేది వచ్చి స్టెరిలైజ్డ్ కాటన్ ప్యాడ్స్ దా యూజ్ చేయమంటారు. అయినంత వరకు ఆ కాటన్ మీరు ఇంజూర్ అయినప్పుడు వాడద్దండి, అది అంతా ఇప్పుడు డూప్లికేట్స్ వస్తా ఉంది. అది కాకుండా అది విశేషమే కాదు, కాటన్ మెడికల్ షాప్ లో అమ్మేది కాదు. మీకు దీంట్లో మీ కర్ణాటకలో ఫుల్ అండ్ ఫుల్ అమ్ముతుంది ఆ పత్తిని చేసేది, ఆర్డినరీ పత్తి అదంతా. మీరు అది తీసుకోండి. మీకు ఆ పత్తి కావాలంటే కూడా చెప్పండి, విల్ గివ్ యూ. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. ఇప్పుడు అశ్మితకు, శ్రీ విద్యాకు రెండు పేరుకి చాలా చాలా థ్యాంక్స్. ఈ కాలంలో మన పూజ ಬಗ್ಗೆ ఎత్తి వచ్చినది మంచి టాపిక్. హ్యాట్స్ అప్ టు యూ బోత్ ఆఫ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు మనం ఫాలో అయ్యే పూజా విధానం బుక్ పీడిఎఫ్ ఆన్లైన్ అంతా ఉంది అని తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్. ఆ లింక్ మనగా నిత్ర క్యాలెండర్ లింక్ ఇదంతా ఫ్రీ అయిన మనగా విధానం గ్రూప్ లో వేసేయండి అండి. యూస్ఫుల్ గా ఉండే వాళ్ళు దాన్ని యూస్ చేస్తుంటారు, డౌన్లోడ్ చేస్తారు. ఒక్కొక్క శ్లోకం దేవి పూజా విధి అనేసి మన మూల మంత్రం ఉంది. ఆ బుక్ లింక్ పంపిస్తాను, చూసుకోండి. దట్ విల్ బి గుడ్. దాంట్లో ఉంది, ఆ 2 లైన్స్ శ్లోకాస్ ఉంది, దాని మీనింగ్ ఉంటుంది. ఒకసారి మీరు చదువుకుంటారంటే సెకండ్ టైం శ్లోకం మొత్తం చెప్తేనే తెలిసిపోతుంది. ఓకే, సింధుజ, యు వాంట్ టు షేర్ సంథింగ్ ఆర్ విల్ క్లోజ్ ద సెషన్? నాకు ఒక డౌట్ ఉంది మ్యామ్. మ్యామ్ హాయ్ మ్యామ్. ఏమంటే ఇప్పుడు పూజా షెల్ఫ్ లో వచ్చి మనం దేవుళ్ళు పెడతాం కదా, అది వచ్చి బ్రాస్ లో కూడా ఉంటుంది, వెండిలో ఉంటుంది, ఫోటో ఫ్రేమ్స్ లా ఉంటుంది. ఇప్పుడు అభిషేకం చేసేది గురించి నాకు డౌట్. ఇప్పుడు వచ్చి ఆ అభిషేకం అనేది వచ్చి మనం రెగ్యులర్ గా చేయాలంటే ఎట్లా, ఎప్పుడెప్పుడు చేయాలి? లేకపోతే మనం రేర్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చతుర్థి అప్పుడు మాత్రమే వెండి పిల్లలు ఎత్తి పెడతామంటే అప్పుడు మాత్రం చేస్తా చాలా, లేకపోతే మనం షెల్ఫ్ లో పెట్టే ఎప్పుడు పెడితేనూ మనం రెగ్యులర్ గా అన్ని దేవుడికి చేయాలా, అట్లా ఏమన్నా ఉందా అభిషేకం గురించి? అభిషేకం అంటే మన ఇంటి మగవాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, వాళ్లకు ఈ లెంత్ అయిన విగ్రహం ఉంటే తప్పకుండా అభిషేకం మాత్రమే చేయాలమ్మా. వాళ్ళ ఇట్లా పెట్టుకోవాలి వాళ్ళ చెయ్యిని. ఆ విగ్రహం ఇంత హైట్ కన్నా ఎక్కువ ఉంటే తప్పకుండా పాలు నీళ్లు పోసిదా అభిషేకం చేయాలా. చాలా మంది ఇండ్లలో ఆంటీ మాకు అట్లా వాడికలే, మేమంతా ఎత్తుని పోయి కిచెన్ లో క్లీన్ గా సిల్వర్ ఇది వేసి కడిగి చేస్తాము. చేసుకోండి, అంతా చేసేసి అంతా ఒక బౌల్లో ఒక మంచినీళ్ళు పోసి ఒక స్పూన్ పాలు వేసేసి కృష్ణార్పణం దేవుడా ఇదిదా నీకు అభిషేకం చెప్పేసి ప్రజెంట్ పొజిషన్ లో బిడ్డలంతా అట్లా చేసుకోండి, తప్పులేదు. అది నేను ఒక అయ్యవారిని అడిగిదా చెప్తిని, అమ్మా ఇదింతా అయ్యే పని కాదు, మాకు అడుగుతారు తిప్పి ఎక్కడ అభిషేకాన్ని కూర్చుంటారు, అదే ఉండమన్నారా 2 మన్నారా, అవును అట్లా అంటారు. అందుకోసం మీరు అదే పిల్లయారు పండగ ఎత్తే పండగ ఉంటే తప్పకుండా అభిషేకం చేసుకోవాలి. పాలు తేనె అంతా పోస్తే మీకు లేట్ అవుతుంది. పాలల్లో ఒక చుట్టు తేనె వేసుకోండి. పంచామృతంలో అన్ని రకాలు వేస్తాము. పంచామృతం ప్రిపరేషన్ అంటిపండు, తేనె, పెరుగు, పచ్చిపాలు, నెయ్యి, ఈ 5గా వేయాలా. కొంచెంగా వేయండి.
ఒకే ఒకసారి దేవుడికి పైన పెట్టండి, చాలు అభిషేకం అయినట్లుగా. ఆ మాదిరి చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు జెంట్స్ చేతి సైజ్ కింద చిన్నదిగా ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అట్లే ఎత్తి అట్లే పెట్టి దండం కడగచ్చు, పెట్టుకోవచ్చు. ఓకే. కడుక్కోవచ్చు. ఊరికే కడిగి దండం పెట్టుకోండి. ఇంకొకటి ఏమంటే అది నేను చెప్పినట్లు ఆఫ్టర్ 5 కడగద్దండి. ఓకే. ఇప్పుడు అభిషేకానికి స్పెసిఫిక్ డేస్ ఏమైనా ఉందా మ్యామ్? లైక్ మండే, ట్యూస్డే ఏం అట్లా ఏమైనా? లేదమ్మా, అట్లంతా లే. ఎవరికి ఏది, శివుడు దండం పెట్టే వాళ్ళంతా శివుని మండే చేసుకుంటారు. అయితే మంగళవారం, శుక్రవారం దేవుళ్ళకి కడగద్దండి. ఓకే. డూ ఇట్ ఆన్ థర్స్డేస్. ఓకే. ఓకే. థర్స్డేస్ అయితే యాక్చువల్ గా థర్స్డేకి ఒక పేరు ఏమంటే లక్ష్మీ వారం అనేది. లక్ష్మీ వారం అనేది లక్ష్మి వచ్చేదానికి అరేంజ్మెంట్స్ చేసే థర్స్డేస్. ఓకే. సో థర్స్డేస్ మీరు కావాలంటే అభిషేకాలు చేసి కరెక్ట్ చేసి పెట్టుని శుక్రవారాలు పూజ చేసుకోండి. ఓకే. పసుపు ఓకే కుంకుమ మ్యామ్. గిన్నెలు, దీపస్తంభాలు, దేవుళ్ళు అన్నీమే వచ్చి ట్యూస్డే, ఫ్రైడే అండ్ ఆఫ్టర్ 12 o'clock కడగకూడదు. ఓకే. ఫ్రైడే అండ్ బిఫోర్ 5 కడిగి ముడ్చవల్ల షార్ప్ 12 టైంకి ఎత్తుకొని కడుగుతా ఉండవద్దండి. ఆ మాదిరి కొంచెం ఫాలో అవ్వండి. ఓకే. ఓకే మ్యామ్. అండ్ థ్యాంక్స్ మ్యామ్. హష్మిత శ్రీవిద్య మ్యామ్ కు థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ. సంపంగి ఆంటీ క్వశ్చన్ తో విల్ వైండ్ ద సెషన్. ఆంటీ క్విక్ గా అడిగారా? ఎస్ ఎస్. నమస్కారం అండి శ్రీవిద్య గారు. హష్మిత విరుద ఇది ప్రోగ్రామ్ ఇది చేసిన దానికి చాలా సంతోషము. ఆ, మీరు బాగా చెప్పారు అన్ని యంగ్స్టర్స్ని బాగా దీంట్లో ఈ లైన్లో తేవాలని చెప్పి వాళ్ళు ఇంప్రెస్ అయ్యే మరి అన్నీ చెప్పిండారు. చాలా సంతోషము. ఇంకోటి మెయిన్ బేసిక్ ఇది ఏమంటే ఆ పూజలు చేసేటప్పుడు తల విరపోసుకుని చుక్కలు కంటికి తెలియకుండా ఈ మరంతా చేస్తారు. అది నిండా కష్టంగా ఉంది. మన దీంట్లో ఆ మరి లేనే లేదు. నేను లక్షణంగా జడలు చెప్పాలనుకున్నాను వేసి పూలు పెట్టుకొని చుక్కలు కంటికి తెలిసినట్టు పెట్టి ఇట్లదా మనకు వాడిగా ఇప్పుడు బిడ్డలకు చెప్పేకే కాల. మీరు చెప్తా అంత ఎత్తుకుంటారు అనేటప్పుడు మీరు అది చెప్తా బాగుంటుంది. నేను నేను చెప్పాలనుకున్నాను. ఫస్ట్ తలకు పోసుకొని వచ్చేసి తల వెంట్రుకలతో మనం టవల్ కట్టుకుంటాం కదా, దాంతో పాటు పూజ అంతా చేయకూడదుమ్మా. దాంతో పాటు ఏ పని చెయ్యొద్దండి. మీకు ఏ పని ఉందో అది చేసేసి టవల్ తీసి ఊరికే వదిలిచ్చేయండి. వదిలి ముడి అయినా వేసుకోండి, బాగా గట్టిగా ముడి వేసేసి మూతిలో అంత వద్దు కుంకం పెట్టుకొని కాటుక పెట్టుకొని పూజ చేయండి. 100% పాజిటివ్ ఎనర్జీ, ఫుల్ లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది మీకు. స్నానం చేసుకుని వచ్చేసి చుక్క పెట్టేదానికి ఏమో అంత నొప్పులు కష్టపడతారు ఈ పడతారు. కాలం బిడ్డల. వాళ్ళు స్టిక్కర్ కదా పడిపోతుంది, పోయి ఎత్తుకో రావాలా. యాక్చువల్ గా కుంకుమైనా ఎత్తి పెట్టేయండి. వంటనే వండకూడదంటమ్మా. అదే ఇట్ విల్ గివ్ యూ నెగటివ్ థింగ్స్. ఎప్పుడు అది చేస్తారు అనేది ఉంది. అంటూ ఎవరైనా చనిపోయి ఉంటేనో ఇట్లా సంభవాలు ఉండేటప్పుడుదా చుక్కకి ఇంపార్టెన్స్ ఇవ్వరంట. ఆ ఇంట్లో ఎట్లున్నా అది బాధాకరం అనేసి. అంత బాధలో మనం చెయ్యం కదా వంట. మనం ఎప్పుడు వంట చేసేటప్పుడు ఏమనుకుంటాము, ఫస్ట్ ఇంకొకటి కూడా, మీరు వంట చేసేటప్పుడు నైవేద్యం చేసేటప్పుడు దేవుడా దీంట్లో నా మనసు పూర్తిగా పెట్టినాను, ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకొని స్వీకరించు, కటాక్షించు అట్లా అంట చెప్పేసి అంట చెయ్యండి. వంట సూపర్ గా వస్తుందంట. ఎప్పుడు మీద బాగా వస్తుంది, బాగుంటుంది. అందుకే దాని ప్రసాదాలు కూడా టేస్టే వచ్చి ప్రసాదం ఎట్లా ఉంటేనే అది అమృతం కదా ఉన్నాయి. అది మరి కరెక్ట్ గా ఉంటుంది. ఆ మాదిరి ఆ కాలం పెద్దవాళ్ళు అందరిదా చెప్తా ఉంటారు. ఇంకోటి తల విరబోసుకునేదంటే నేను మైనస్ చెప్పేస్తున్నా. వెంటికలు పడిపోతుంది ఆహారంలో. వెంటిక పడిన ఆహారం దేవుడికి పెట్టకూడదు, ఓకేనా? అందువల్ల టైట్ గా ముడి వేయండి, ఒక క్లిప్ వేసుకోండి, ఒక పూత పెట్టుకొని కుంకం పెట్టుకునేసి మీ పాటికి పూజ చేయండి. 100% ఫలితం. మూతికి డ్రెస్ చేయక్కర్లేదు, దువ్వనక్కర్లేదు, ఈడ్చి ముడిచి వేసుకోండి గట్టిగా. ఆ వెంట్రుకలు విరబోసుకోకుండా రాలకుండా ఉండాలి. ఈ ఒక పాయింట్ మాత్రం మీరు ఎప్పుడు ఏది చెప్తాను మీరు వచ్చి ఇది చేసి చెప్పాలి. చాలా థ్యాంక్స్. నేను బిడ్డలుగా అందరికి ఈ పాయింట్ చెప్తానే నెత్తిలో కుంకుమ పెట్టు తలని కట్టు, ఇది అమ్మవారు అట్లే మనకు చెప్పి వాడిగా. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ మా అస్మిత. రీజన్ ఇప్పుడు తెలిసేసేదానండి. రీజన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి, వినే బిడ్డలు వింటారు అంతదా. అందరూ వింటారు. ఒకసారి కాకపోతే గుర్తొస్తుంది వాళ్ళకు.
they'll follow. Hope so. యాహ్! ఓకే. సో, సెషన్ వచ్చి కొల్ల యూజ్‌ఫుల్‌గా ఉండాను. కొల్ల విషయాలు తెలుసుంటిమి. సో, ఎట్లా ప్రారంభం నుంచి అమర్చిపెట్టేది పెట్టించి ఒక్కొక్క దానికి రీజన్స్, కారణాలు అన్నీ చెప్తిరి. సో, వాటెవర్ యూ సెడ్ హ్యాడ్ సమ్ రీజన్ బిహైండ్ ఇట్. సో, ఇట్ ఈస్ కంప్లీట్‌లీ యాక్సెప్టబుల్ ఫర్ యంగ్‌స్టర్స్ లైక్ మీ. సో, Thank you. రికార్డెడ్ సెషన్ నేను డెఫినెట్‌గా షేర్ చేశాను. ఐ విల్ పుట్ ఇన్ యూట్యూబ్ అండ్ షేర్ ద లింక్ ఆర్ ఇఫ్ పాసిబుల్ దిస్ మెమరీ ఇది అని అంటేనే 1 అవర్ సెషన్‌ని నేను షేర్ చేశాను. కొల్ల థ్యాంక్స్ పిలిచిన దానికి మీరు సాటర్డే వీకెండ్ షెడ్యూల్ వాలంటైన్స్ డే వేరే హ్యాపీ వాలంటైన్స్ డే అందరికీ. సో, వచ్చిన దానికి కొల్ల Thank you. థ్యాంక్స్ అందరికీ అండి. Valentine's Day wishes. Yeah, ఇది వచ్చి హై నంబర్. ఈ సెషన్ హ్యాస్ రీచ్డ్ నియర్లీ వి గాట్ 50 పార్టిసిపెంట్స్, మాక్సిమం 50 పార్టిసిపెంట్స్ నేటికి ఉంట్రి. సో, ఇట్స్ అ బిగ్ రీచ్ ఫర్ స్కిల్ క్లబ్ ఆల్సో. ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ us. ఫస్ట్ వర్క్షాప్ విత్ లార్జ్ నంబర్ ఇన్ దిస్ ఇయర్. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ And వర్డ్స్ అండ్ మోటివేటింగ్ వర్డ్స్ ఆంటీ. థ్యాంక్ యూ. thank you, Hash. And I want to thank Hashmi. Hashmi ఎవరో కాదు. She is one of my daughter. నా ఫ్రెండ్ కూతురు అయితే కూడా అది నాకు పెద్ద కూతురు. సో ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హర్. నేను వాళ్ళ మమ్మీతో షేర్ చేసుకుంది కూడా అశ్మితో షేర్ చేసుకుంటా. ఐ లవ్ హర్. ఐ లవ్ యూ అచ్చు. Yeah, thank you so much. So, we are all like close friends and family. So, why not having a skilled person and why not share the skill to everybody? అందు నుంచి దానే వచ్చి దీన్ని అరేంజ్ చేస్తేని మెయిన్గా ఇది అందరికీ రీచ్ అయినా అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండనేసి నాకు 100% నమ్మిక ఉంది. సో, మీకు కావాలంటే వీల్ డూ అస్ part 2 సెషన్ విత్ శ్లోకాస్. సో, ఆ శ్లోక వర్క్షాప్ మాదిరి వీల్ ప్లాన్ 1. సో, ఆంటీ నాకు శ్లోకాస్ ఇచ్చేస్తుంటే నేను స్పష్టంగా ప్రొనౌన్సియేషన్ నేను చేసేసాను. ఎక్స్ప్లెనేషన్స్ అండ్ రీజన్స్ మీరు చేయండి. సో, నేనమే వచ్చి ఒక కర్ణాటిక్ వోకల్ ట్రైనర్, సర్టిఫైడ్ ట్రైనర్. ఐఎమ్ టేకింగ్ క్లాస్ టు ఎవ్రీ వన్. సో, యూ కెన్ రీచ్ అవుట్ టు మీ అండ్ ఆంటీ ఫర్ ఎనీ క్వరీస్ రిగార్డింగ్ శ్లోకాస్, మంత్రాస్ ఆర్ ఎనీ క్లాసెస్. సో, వీల్ వైండ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వీకెండ్ టు ఎవ్రీబడి. సో, దిస్ ఇస్ వండర్ఫుల్ సెషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరికి నమస్కారం. జై వాసవి. థ్యాంక్ యూ అశ్మి. అండ్ అందరికి జాయిన్ అయిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. జై వాసవి. విద్యాక నిండా థ్యాంక్స్ విద్యాక. నాది ఉన్న డౌట్స్ అనేది కొంచెం క్లియర్ అయిపోయింది. అశ్మితకి నిండా థ్యాంక్స్ ఫస్ట్. యా థ్యాంక్స్ అక్క. థ్యాంక్ యూ. మన ఊర్లో నిండా థ్యాంక్స్ విద్యాక. సరే అందరికీ చెప్తామా అట్లా అనేసి అరేంజ్ చేస్తుంది. నాడు కొంచెం డౌట్ అంతా ఉండింది, నేటి డౌట్ అంతా క్లియర్ అయిపోయింది. థ్యాంక్స్ విద్యాక. థ్యాంక్స్ మా. థ్యాంక్ యూ. నేను మా తమ్ముడు మిస్సెస్ మా అమ్మనితో కూడా జాయిన్ పెట్టేసి ఈ రోజు. అమ్మ వినండి మా అక్క సూపర్ గా మాట్లాడినారు అట్లా అనేసి అట్లాంటి. చాలా థ్యాంక్స్ విద్యాక. థ్యాంక్ యూ మా. అందరికీ థ్యాంక్స్. అయినంత వరకు కొంచెం ఫాలో అవ్వండి, అది మాకు సంతోషం. అది కట్టాయంగా అవుతా ఉంటాము కానీ అది వినిందాక ఇప్పుడు దండిగా ఫాలో చేస్తా ఉంటాము. నిండా థ్యాంక్స్ విద్యాక. ఓకే, ఇంకొక వర్క్ షాప్ లో మీట్ చేస్తా. ఇదే మరి సపోర్ట్ ఇవ్వండి. ఏ వర్క్ షాప్ దాన్ని నడిపితేనో స్కిల్ క్లబ్ కి కట్టాయంగా ఇస్తాం అశ్మిత. నీ అన్ని రీల్స్ మేము చూస్తాదా ఉంటాము. బాగా హ్యాపీగా మన సుమతి అక్క కూతురు విద్యాక చెప్పినట్టు కదా, సుమతి అక్క కూతురు అంటే కూడా అశ్మిత వచ్చి అందరికి చెల్లం. అవును, దిండివన ఫుల్గా అశ్మిత అంటే అందరికి చెల్లం. అవును, దానివల్ల అశ్మిత రీల్స్ అన్ని మేము చూస్తానే ఉంటాము. అవును, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అందరికి బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అచ్చు. బాయ్ విద్యాక. బాయ్. థ్యాంక్స్ అందరికి. సెషన్ క్లోజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అందరికీ.